వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఇవాళ మనతో పాటు ఉన్నారు హిందూస్ ఫర్ ఫ్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా జై భారత్ సంస్థల ప్రధాన కార్యదర్శి రమణమూర్తి గారు. ఆయనతో మాట్లాడుకుందాం. నమస్తే. ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న మతం పేరుతో జరుగుతున్న రాజకీయాలను చూస్తున్నాం పెద్ద ఎత్తున. అయితే మతానికి మత ఉన్మాదానికి మధ్యలో ఉండాల్సిన గీత ఏదో చెరిపేస్తున్నట్టు, కాన్షియస్ గా చెరిపేస్తున్న సందర్భాలు అది కనిపిస్తున్నది పరిస్థితి. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మతాన్ని మతోన్మాదానికి మధ్యలో ఉన్న గీత ఏంది అంటే ఏం చెప్తారు? మతానికి మతోన్మాదానికి గీత కదా, అసలు రెండు వేరు వేరు. మతం వేరు, మతోన్మాదం. హిందూ మతం వేరు, హిందూ మతోన్మాదం వేరు. ముస్లిం మతం వేరు, ఇస్లాం మతోన్మాదం వేరు. క్రైస్తవ మతం వేరు, దాని తాలూకు ఉన్మాదం వేరు. ఇది ప్రతి మతంలో కూడా. మతాన్ని మనం ఎలా నిర్వచిస్తాం, మతోన్మాదాన్ని నిర్వచిస్తాం అనే దాని బట్టి ఉంటుంది. మతానికి ప్రతి మతానికి కూడా దానికి ఫండమెంటల్ కొంత ప్రిన్సిపల్స్ ఉంటాయి. చాలా విషయాలు టాలీ అవుతాయి. కొన్ని విషయాలు దానికంటూ విశిష్టమైన క్వాలిటీస్ అలాగే కొన్ని ఉంటాయి. మతోన్మాదం అంటే సింపుల్ నిర్వచనం, నాదే ఉండాలి, నా మతమే ఉండాలి అనే చోట్ల నీ మతం ఉండొద్దు. నీ మతం అసలు మొత్తంగా తుడిచిపెట్టేయాలి. ఈ భూమి మొత్తం నీ మతం లేకుండా చేసి మొత్తం అంతా హిందూ మతంతో నిండిపోవాలి, మొత్తం అంతా ఇస్లాంతో నిండిపోవాలి, మొత్తం అంతా క్రిస్టియానిటీతో నిండిపోవాలి అని కోరుకోవడాన్ని మతోన్మాదం అనొచ్చు. చికాగోలో ప్రపంచ ఈ సర్వమత సమ్మేళనంలో మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు, నా మతమే ఉండాలి, నీ మతం ఉండొద్దు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి నా హృదయాంతరాల నుంచి పరితాపాన్ని తెలియజేస్తున్నాను, నీ కోరిక నెరవేరని చెప్పి. ఇట్స్ నాట్ పాసిబుల్. ఒక మతాన్ని మొత్తంగా నిర్మూలించడం అయ్యే పనే కాదు. మర్చిపోండి ఆ విషయాన్ని. మనం చేయాల్సిన అందరం కలిసి ట్రావెల్ చేసే విషయం ఆలోచించాలి. అలా కలిసి ట్రావెల్ చేయడానికి మతంలో సూత్రాలు అనుమతిస్తాయా అంటే మతాలే ఈ విధంగా కోరుకుంటున్నాయా? ఎగ్జాక్ట్లీ నా ప్రశ్న అదే. మతాలు మత ఉన్మాదాన్ని కోరుకుంటున్నాయా? కరెక్టే. దీనికి ఇప్పుడు మతాల్లో ఏమిటంటే ప్రతి మతంలో కూడా ఒక మతం కంప్లీట్ గా పర్ఫెక్ట్ మోడల్ అని చెప్పేటువంటి వీలైతే లేదు. ఈ మతంలో అసలు ఏ తప్పులు లేవు, ఈ మతంలో ఏ మైనస్లు లేవు, లోపాలే లేవు, ఈ మతంలో అంతా సర్వము ఆదర్శమే అని చెప్పే మతం ఎక్కడ లేదు నాకు తెలుసు. మేము నమ్మే విషయం ఏంటంటే ప్రతి మతంలో కూడా మంచి చెడు రెండు ఉన్నాయి, ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి. మేము పదే పదే ఒక ఉదాహరణ చెప్తాను నేను, అది బయట క్లిక్ అయిపోయింది బాగా. మతం అనేది మణిమాణిక్యాల బురద తట్ట అని చెప్పాను. మణిమాణిక్యాల బురద తట్ట అంటే ఈ బురద తట్టలో మణిమాణిక్యాలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఇదంతా బురద బయటపడేద్దాం అంటారు. పడేస్తే మణిమాణిక్యాల నష్టపోతాం, అది మణిమాణిక్యాలు నెత్తిపి పెట్టుకోవాలని కొంతమంది అంటారు. నెత్తి పెట్టుకుంటే బురద అంతా అయిపోతుంది. దీనికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే ఈ బురదను కడిగేసి మణిమాణిక్యాలు దాచుకోవడం. అంటే ప్రతి మతంలో కూడా గొప్ప విలువైనటువంటి ఆదర్శాలు సూత్రాలు ఉన్నాయి. ఈ మతంలో లేవని చెప్పడం లేదు. ప్రతి మతంలో, హిందూ మతంలో చాలా గొప్ప ఆదర్శాలు ఉన్నాయి. ఈశావాస్యం సర్వం. అలాగే క్రైస్తవ మతంలో నీకు వలె నీ పొరుగువాడిని ప్రేమించు, శర్వానంది మౌంట్లో ఆయన చెప్పిన విషయాలు చాలా అద్భుతం. అలాగే ఇస్లాంలో ఒక్క మనిషిని చంపితే మొత్తం మానవాళ్ళందరినీ చంపినట్టే, నిష్కారణంగా మనిషిని చంపితే మొత్తం మానవాళ్ళని చంపినట్టే అని చెప్పారు ఖురాన్ లో. చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. మళ్ళీ ఇదే హిందూ పుస్తకాల్లో, ఇదే క్రైస్తవ పుస్తకాల్లో, ఇదే మన ఇస్లాం ఖురాన్ లో కూడా ఖచ్చితంగా అభ్యంతరకరమైన విషయాలు. అభ్యంతరం అంటే మీకు కొంచెం కష్టం అనిపిస్తే మతాన్ని అనుసరించే వాళ్ళకి ఇవాళకి అప్లై కానివి అక్కడ వదిలేయాల్సి ఉంది. ఆ రోజుకి టైం అండ్ స్పేస్ అంటాం కదా, స్థలము కాలము, ఈ స్థల కాలాలకు పరిమితులైనటువంటి విషయాలు మతాల్లో ఉన్నాయి. అంటే ఉదాహరణకి ప్రతి మతం కూడా స్థల కాలాల పరిధిలో ఉన్నదే. ఇప్పుడు ముస్లింల యొక్క స్వర్గం తీసుకోండి, ఆ స్వర్గంలో కాలువలు ప్రవహిస్తాయి కింద నుంచి అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఎడారిలో ఆ మతం పుట్టింది కాబట్టి, అక్కడ కాలువలు ఉంటాయి కాబట్టి స్వర్గంలో కాలువలు అంటే చాలా సంతోషం. ఇప్పుడు చూడలేదు కాలువల్ని, కానీ మనం కోనసీమకు పోయినా, బంగ్లాదేశ్కి పోయినా, కేరళకు పోయినా మామూలుగా కాలువలు ఉంటాయి. కింద నుంచి కాలువలు అంటే వాడికి పెద్ద ఇంట్రెస్టింగ్ కాదు. మతం ఎక్కడ పుట్టింటూ వేరేగా పుట్టింది. అలాగే ప్రతి మతంలో కూడా దేవుడు చేసేటువంటి శక్తులు, లేదా స్వర్గంలో మనకు వచ్చేటువంటి శక్తులు, వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలు, ప్రతి దేవుడి చేతిలో ఆయుధాలు ఉంటాయి. ఆయుధాలు ఏముంటాయి? కత్తి, కర్ర, రకరకాల ఆయుధాలు, పరశువులు ఏవో ఉంటాయి. ఒక్క దేవుడి దగ్గర కూడా స్పెషల్ గానీ ఒక AK-47 చిన్న తుపాకి ఉండదు. ఎందుకంటే అప్పుడు అది రాయలేదు కాబట్టి. స్వర్గంలోకి వెళ్తే మీకు ఎన్నో కంఫర్ట్స్ ఉంటాయి. వాళ్ళు మధువు తెచ్చిస్తారు, లేకపోతే ఇంకోటి తెచ్చిస్తారు అని చెప్తారు. ఒక మతంలో కూడా వైఫై గానీ ఏసీ గానీ ఉన్న స్వర్గం వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే ఈ కాలంలో వచ్చినాయి, ఆ కాలంలో లేదు కాబట్టి. అంచేత మతం, మత సాహిత్యము, మత కాన్సెప్ట్, భావాలన్నీ ఏవైనా కానీ అవి స్థల కాలాలకు లోబడి ఉన్నాయి. ఇవి నేను ఏదో విమర్శించడానికి చెప్పడం లేదు. ఈవెన్ ఐడియాలజీ, ఈవెన్ భావజాలంలో కూడా ఈ చిన్న చిన్న పరిమితులు ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలంటే దీన్ని మతాన్ని కించపరచడం అనేది చాలా పొరపాటు. మతాలు చాలా గొప్ప ఆదర్శాలు, అన్ని మతాలు పరిత్యాగం మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి జీవితం కంటే గొప్ప ఆదర్శాలు, విలువలు ఉన్నాయి, గొప్పగా నడుచుకోవాలని చెప్పినవి ఉన్నాయి.
ఇవే ప్రధానం కూడా. మనం వీటిని కాపాడుకుని ఆ రోజు కాలానికి పరిమితమైనవి, ఆ రోజు మనకి పనికిరాని విషయాలు ఏవైతే వాటిని పక్కన పెట్టాలి. వాటి మీరు బురద అనకపోతే మీరు వేరే పేరైనా పెట్టండి. కానీ మతంలో రెండు విషయాలు ఉన్నాయి. మనం ముందుకు తీసుకెళ్లాల్సిన ఆదర్శాలు, ఎప్పుడు కలకాలం నిలిచి ఉండాల్సిన మానవాళ్ళంతా గుర్తుంచుకోవాల్సిన ఆదర్శాలు ప్రతి మతం దగ్గర ఉన్నాయి. అలాగే పక్కన పెట్టాల్సింది పరిమితులు ఉన్నవి, వదిలేయాల్సినవి ఇవాళ మనకు అప్లై కానివి. ఇప్పుడు దొంగతనం చేసి చేయి నరకాలను, లేకపోతే వర్ణాశ్రమ ధర్మాలు పాటించాలి, దళితుడి యొక్క ముడిపెర కోసేయాలి, లేకపోతే చెవులో సీసం పోయాలి, ఇవన్నీ ఏదో సాహిత్యంలో ఉన్నాయి కదా. ఇవి అవి తప్పు ఆ కాలంలో చేసి ఉంటావు నువ్వు. ఇవాళ అయితే ఏ ఒక్క మానవతావాది కానీ, ఏ ఒక్క దేశం కానీ, ఒక చట్టం కానీ ఆమోదించడానికి నీచమైన విషయాలు. సో వాటిని వదిలిపెట్టాలి. ఇవి లేవు అనుకోవడం అంటే మాది పర్ఫెక్ట్ మోడల్ అని చెప్పడానికి ఇక్కడ లేదు. అంచేత ప్రతి మతం కూడా సంస్కరణల ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇట్లా మన హిందూ మతంలో అనేక సంస్కరణలు జరిగినాయి, ఇస్లాంలో కూడా ఏదో స్థాయిలో జరిగినాయి, క్రైస్తవంలో జరిగినాయి. మతాలకి దానికంటూ సొంత జర్నీ, సొంత పరిణామక్రమం, సొంత పద్ధతి ఉంటాయి. మతం మొత్తంగా వేరు. మతోన్మాదం ఏం చెప్తుంటే నా మతం పర్ఫెక్ట్, నేనేం లేదు, నువ్వేం చేయాలంటే నా మతంలో కన్వర్ట్ అయిపోయి నా మతం గొప్పదని ఒప్పుకోవాలి, నీ మతం తప్పుడుదని ఒప్పుకోవాలి, నీ మతం నువ్వు వదిలిపెట్టాలి. అందుకని ఇస్లామిక్ రాజ్యమే మొత్తం స్థాపించాలి, ఈ భూమి మీద సరిహద్దులు చెరిపేయాలి అని ముస్లిం మతోన్మాదులు రాశారు, సంస్థలు మాట్లాడి. హిందువుల్లో ఈ దేశం అయి ఉండాలి, హిందువులు కానీ ఎవరైనా ఉంటే కనుక 3rd గ్రేడ్ పౌరులుగా బతకాలి, ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలి. హిందూ మతానికి రాజ్యం ఉండకపోతే అలాగే, హిందూ మతం ఎప్పటిదో ఎనాటి నుంచో ఉంది, దీన్ని మించిన మతమే లేదు, అందరూ చివరికి దీని దగ్గరికి వచ్చేయాల్సిందే అనేటువంటిది హిందూ మతం మీద నమ్ముతారు. మతం క్రిస్టియన్స్ కింద కన్వర్ట్ చేసేయాలంటే మిషన్ మీద వాళ్ళు తిరుగుతున్నారు. ఇవన్నీ కూడా నెరవేరని కళలు. అందుచేత తప్పులు ఈ మాటలన్నీ కూడా. ఈ మతోన్మాదం వేరు, మతం వేరు. ఈ మతోన్మాదం లేకపోతే మతం సర్వైవ్ కాగలుగుతుంది. మతం అల్టిమేట్ గా కలిసి జర్నీ చేయడానికి గురించి ఎక్కువ చెప్పింది, లేవని కాదు, లోపల లేవని కాదు. సో మతాన్ని మనం దాడి చేయకుండా మతోన్మాదం మీద మన దాడిని ఎక్కువ పెట్టి మతంలో ఉన్న గొప్ప విలువలను ఏ రకంగా కాపాడుకోవాలి, మతంలో ఉన్న లోపాలని సంస్కరణలతో మతం ఉన్మాదాన్ని ఒక అంశ పాలు నీళ్ళని ఎట్లయితే వేరేస్ అంటారో అట్లా ఒక మతంలోని ఉన్మాదాన్ని ఎట్లా వేరేయాలి, ప్రజలు ఎట్లా అప్రమత్తంగా జాగరూకంగా ఉంటారంటే ఏం చెప్తారు? పాలు నీళ్లు కలిసిపోయినంత స్పష్టంగా మతం కలిసిపోలేదు. అంశ అనేది ఒక కాల్పనికమైనటువంటి వర్ణన. అటువంటిది ఎక్కడ ప్రపంచంలో పాలు నీళ్ళని వేరు చేసేది పుస్తకాల్లో చెప్తే ఎటువంటి అంశం మనం ఎక్కడ చూడలేదు, లేదు కూడా. అసలు రాజహంస అనేటువంటి ప్రాణి లేదు. అయితే ఒకవేళ ఉందని అనుకుందాం, మనకి ఏం పోయింది. కానీ నేను అనేది ఏంటంటే ఈ మతంలో ఆ విధంగా విడదీయడానికి అంత దట్టంగా ఏం కలిసిలేవు. ఈ మత సూత్రాలు అందరూ కలిసి బతుకుండాలనే చెప్పినాయి. ఏ మతంలో మీరు లోపలికి వెళ్ళి చూసినా సరే, పైకి వెళ్ళిన తర్వాత స్వర్గంలో ఎంతమంది ముస్లింలు, ఎంతమంది ముస్లిమేతరులు ఉన్నారనేది మహమ్మద్ ప్రవక్త సందర్భంలో తను వెళ్ళాడు. ఆయన పైకి వాళ్ళ కథనం ప్రకారం ఆయన పైకి వెళ్ళి చూసినప్పుడు ఎంతమంది ముస్లింస్ ఉన్నారు, ఎంతమంది ముస్లిమేతరులు ఉన్నారు అని చెప్పాడు. దాని అర్థం ఏంటి? ముస్లిమేతరులు కూడా స్వర్గానికి వెళ్తారని ఆయన చెప్పిన మాటలేవు. నేను హదీస్లో తీసి చూపిస్తాను దీన్ని. ఆయన కొంతమంది వెళ్ళగలుగుతారంటే ఎంత పర్సెంటేజ్ పక్కన పెట్టండి. ముస్లిమేతరులు స్వర్గానికి వెళ్తారన్న తర్వాత ఈ ముస్లిమేతర మార్గం కూడా ఒకటి ఉన్నది అని తేలిన తర్వాత ఇంక నువ్వు ముస్లిమేతర మార్గం నిందించాల్సిన అవసరం లేదు అంటారు. అలాగే హిందూ మతం ఏకం సత్ విప్రా బౌద్ధవతంతి ఉన్నది ఒకటే, రకరకాలుగా చెప్పుకుంటారు, చెప్పుకునేవాడు. జైనులు సప్తభంగివాదం అని ఒక అద్భుతం. ఒకే సత్యం ఉండదు, ఒకేసారి అనేక సత్యాలు ఎగ్జిస్టెన్స్ లో ఉంటాయి, 7 సత్యాలు ఉంటాయని చెప్పారు. ఉన్నది ఒకటే సత్యం, అది మేం చెప్పిందే అని చెప్పడం మతం. భారతదేశంలో మతాలు ఎంత దూరం వెళ్ళిపోయాయంటే సప్తభంగివాదం అని, అనేకాంతవాదం అని దాని పేర్లు ఉన్నాయి. వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఒక సత్యం కాదు, ఒకేసారి 7 సత్యాలు సాధ్యం, ఒకేసారి 7 నిజాలు ఉంటాయండి. ఉన్నది ఒకటే, దాన్ని అనేక రకాలుగా నిర్వచిస్తారు అని ఋగ్వేదం చెప్పింది. ఇట్లా ప్రతి మతం కూడా ఇంకో దాని ఎగ్జిస్టెన్స్ ని, దాని గౌరవాన్ని శుభ్రంగా ప్రకటించినాయి. ఆ మణుల్ని తీసుకెళ్లి మనం మ్యాగ్నిఫై చేసుకోవాలి. ఎక్కడన్నా నువ్వు నశించాలి, పోవాలి అనేటువంటి మాటలు ఉంటాయి, వాటి అవి అవుట్డేటెడ్, అవి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు మతోన్మాది ఎవరైతే హిందూ మతోన్మాది, ముస్లిం మతోన్మాది, క్రైస్తవోన్మాది ఎవరైతే ఉన్నారో, నీ మతం నిన్ను యథాతథంగా బలపరచడం లేదు. స్పష్టంగా నేను ప్రతి మతంలోకి కూడా వెళ్ళి ఈ మతంలో చెప్పిన విషయం ఇది కాదు, ఈ మతంలో ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇదయ్యా బాబు అని చెప్పగలిగినటువంటి పరిస్థితి ఆల్రెడీ మతాల్లో వేరే ఆల్రెడీ జరిగి ఉంది. అయితే జరిగి ఉంది కాబట్టి మీరు చెప్పిన పాలు నీళ్ళు అని చెప్తున్నారు కదా, పాలు విషం అంటే ఇంకా బెటర్ గా ఉంటుందేమో. ఈ పాలల్లో విషపు చుక్కలు కలిపే ప్రయత్నం జరుగుతుంది. పాలల్లో విషపు చుక్కలు కలిపే ప్రయత్నం, చుక్కలు కాకపోతే విషపు లోటాలనండి. ఇప్పుడు ఈ పాలు మత ధర్మ సూత్రాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మా మతమే ఉండాలి, హిందూ భాయ్ భాయ్,
అంతా హైందవమే ఉండాలి అనేటువంటిది పాయిజన్. ఏకం సత్ విప్రభావదంతి అనేది ఉన్నటువంటి పాలు. దీంట్లో నువ్వు దీన్ని తీసుకొచ్చి పోస్తున్నావు. అలాగే మానవాళ్ళంతా కూడా ఉంటారు, వాళ్ళది ఏమి అభ్యంతరం లేదు, వాళ్ళలో కొంతమంది స్వర్గానికి పెడతారు అని మహమ్మద్ ప్రవక్త చెప్పడం అనేది ఏదైతే ఉందో, ఒక మనిషిని చంపేస్తే అని చెప్పడం ఏదైతే ఖురాన్ లో ఒక ఆయత్ ఉన్నది. ఆయతలో ఏం చెప్తారంటే, నువ్వు సత్కార్యం అంటే తూర్పుకి పడమరకి మొహాలు తిప్పడం కాదు. మన వాళ్ళంతా మీరు నమాజ్ చేసేటప్పుడు ఒక డైరెక్షన్ తిప్పుతారు, మీకు తెలుసు కదా, దాన్ని ఉద్దేశించి అన్నట్టున్నారు. సత్కార్యం అంటే తూర్పుకో పడమరకో మొహాలు తిప్పడం కాదు. సత్కార్యం అంటే అది చాలా పెద్ద వర్ణన ఉంటుంది. దాంట్లో ఒక చోట చెప్తాడు, మీకు ప్రియమైన ధనం ఏదైతే ఉన్నదో దీన్ని బంధువుల గురించి, అనాథల గురించి, బంధువులు కాదు అనాథల గురించి, శరణార్థుల గురించి, పాఠశాలల గురించి వ్యయం చేయండి అన్నాడు. ఇక్కడ మీరు కొంచెం లోతుకెళ్ళి చూస్తే, మీకు ప్రియమైన ధనం అంటే ఏమిటి? మీ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర 500 రూపాయలు కట్టుంది. దీంట్లో ఇది ప్రియమైనది, ఇది అప్రియమైనది మీరు చెప్పగలుగుతారు? డబ్బు అయితే ఒకటే కదా. ప్రియమైన ధనం అని వాళ్ళు అంటారంటే డబ్బు గురించి చెప్పట్లేదు. మీకు అత్యంత ప్రియమైన ధనం మీ ప్రాణం. మీ ప్రాణాలు కదా, ఇంతకంటే విలువైంది. సో ఈ ప్రాణాన్ని వాళ్ళు ఏం చేయబడ్డారు? ఎవరి గురించి? బాటసారి గురించి, ముస్లిం గురించి కాదు. ఖురాన్లో ఉంది ఇది. బాటసారి ఎవడనే కావచ్చు, శరణార్థి శరణ కోరుతున్నాడు ఎవడనే కావచ్చు, ఆపదలో ఉన్న అనాథ ఎవడనే కావచ్చు. ముస్లిం అనాథ గురించి, ముస్లిం బాటసారి గురించి చెప్పలేవాడు. బాటసారి అంటే రోడ్డు మీద పోయేవాడు, వాడు కమ్మడు, కాపోడు, హిందువు, దళితుడు ఎవడనే కావచ్చు. వాడి గురించి ఏమేమన్నారు? నీ ప్రాణం ఏమన్నారు? ఇది ఖురాన్లో చెప్పారు. ఇంతకంటే ఎవడ చెప్తాడు? నీకు వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని యేసుక్రీస్తు శర్మనాంది మౌంట్లో కొండమయ ప్రసంగంలో చెప్పాడు. నీ పొరుగువాడు ఎవడు? నీ పొరుగువాడు రెడ్డా, లేకపోతే కమ్మోడా, నీ కులస్తుడా, నీ బంధువా, దళితుడా, ముస్లిమా, క్రైస్తవుడా? నీ పొరుగువాడు ముస్లిం అయితే, నీ పొరుగువాడు నీ ధర్మవాడు కాకపోతే అతను నీవలే నీవలే నీ భార్యను ప్రేమించినట్టు కాదు, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అత్యుత్తం ఎవడైనా వాడే ప్రేమించుకుంటాడు. నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావు? నీ పొరుగువాడు ఆడు ఎవడో తెలియదు మనకి అని ప్రేమించుకుంటాడు. ఇంతకంటే గొప్ప ఆదర్శం దీంట్లో ఎక్కడ మతం మాత్రం? ఇది ఫండమెంటల్ కదా, మతంలో ఫండమెంటల్ ఇది. ఈశావాస్యం ఇదం సర్వం ఎత్కించి జగత్యాం జగత్యాన తెక్తేన పుంజీదా మా హృద కసి అంటే ఈ సమస్త ప్రపంచము ఈశ్వరమైంది. తత్వమసి అది నువ్వే, నీ పొరుగువాడి నువ్వే. లగ్నదానంతో సందర్భంలో గొప్ప మాట ఏమని చెప్పాడంటే, యేసుక్రీస్తు పొరుగువాడిని ప్రేమించమన్నాడు. ఎందుకు ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి? ప్రశ్న సమాధానం చెప్పండి. దీనికి యేసుక్రీస్తు చెప్పిన సమాధానాన్ని ఉపనిషత్తు చెప్పింది. ఏమనంటే, తత్వమసి అది నువ్వే కాబట్టి ఆ పొరుగువాడు నువ్వే. నీ పొరుగువాడు వేరే ఎవరో కాదు, అది నువ్వే. ఈ సమస్తము ఈశ్వరమయమే, నువ్వు అతను కూడా ఒకటే ఆత్మలో భాగాలు అని చెప్పింది. దాంట్లో పొరుగువాడు ముస్లిం అయితే కనుక నువ్వు ఆత్మ, పొరుగువాడు ముస్లిం అయితే అతను ఈ ఈశావాస్యం ఇదం సర్వం అనేటువంటి నిర్వచనంలో రాడా, తత్వమసి నిర్వచనంలో రాడా, సర్వం కల్విదం బ్రహ్మ సమస్తం బ్రహ్మ అనేటువంటి నిర్వచనంలో రాడా. అతను ఎందుకు ద్వేషిస్తావు? అతను ద్వేషించాల్సిన అవసరం ఏంటి? అతను నువ్వేగా చెప్పింది. ముస్లిం అయితే ఈ శ్లోకం వర్తించదు అని దాని కింద రాశారా? వేరే ధర్మం అయితే వర్తించదు రాశారు? లేదే. అంటే మతంలో ఫండమెంటల్స్ క్లియర్ గా ఉన్నాయి. మతంలో ఫండమెంటల్స్ ఇది ప్రధాన సూత్రాలు. ఇక రకరకాల విషయాలు యాడ్ అయిన ఉంటాయి కదా, వాటిని మనం వేరు చేసుకోవచ్చు. నేను ఏమంటానంటే, ఇప్పుడు ఈ యాడ్ అయినప్పుడు తీవ్రంగా లేదు, కానీ మతం మాది కొత్త కలుపుతున్నాడు దీంట్లో. నువ్వు ఉండడానికి వీల్లేదు, నేను ఇస్లాం రాజ్యమే స్థాపిస్తాను, బాంబులతో చంపేస్తాను మిమ్మల్ని అందరినీ, భారతదేశం ఒకనాటి ఇస్లాం రాజ్యం స్థాపన చేస్తాం, మిమ్మల్ని అందరినీ చంపేస్తాను చెప్తారు వాళ్ళు. అంటే అందరూ చెప్పట్లేదు. అలాగే భారతదేశంలో మీరు ఉండడానికి వీల్లేదు, రక్త నదులు పారిస్తాం అని వాళ్ళు హరిద్వార్లో ఎక్కడ ధర్మ సంస్థ పెట్టుకుని మొత్తం జన హత్యాకాండకు పాల్పడడానికి సాధువులు సన్యాసులు పిలిపించారు. నేను ఎవరిని చంపాలి నేను కాదా అని అడుగుతున్నాడు. మతం అలా చెప్పలేదు. అందుచేత ఈ విషయాన్ని తీసుకొచ్చి ఆ అమృతాన్ని, నువ్వు తత్వమసి అనే అమృతాన్ని, ఈశావాస్యం ఇదం సర్వం అనే అమృతాన్ని, పొరుగువాడిని నాకులా ప్రేమించాలనే అమృతాన్ని, లేకపోతే పాలు నీ బాటసారి గురించి ప్రాణాలు ఇవ్వమనేటువంటి అమృతాన్ని మనం పాడు చేస్తాం. ఇది పాడు చేయాల్సిన అవసరం లేదు, ఇది ఆపాలి అర్జెంట్ గా. ఇది మతోన్మాదాన్ని మతం సపోర్ట్ చేయట్లేదు. సో మతోన్మాదం వేరే విషయం. మనం భారతదేశంలో కలిసి బ్రతికాము ఒకరోజు కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే, ముస్లిమ్స్ మొన్న వచ్చారు, వాళ్ళు తెలియట్లేదు. ఆర్గ్యుమెంట్ ఉంది, ముస్లిమ్స్ బయట నుంచి వచ్చారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు బయట వాళ్ళు రీసెంట్ గా వచ్చారు, మనం చాలా మాది సనాతనం, చాలా పురాతనం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు చెప్పారండి దీనికి ఆన్సర్. రామ్గఢ్ అనేటువంటి దాంట్లో అవతల చిన్న ద్విజాత్ సిద్ధాంతాన్ని ఆమోదించినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఈయన చేసిన ప్రసంగంలో చెప్తాడు, బాబు మేము వచ్చింది నిన్న మొన్న కాదు, 1000 ఏళ్ళు అయింది. నాట్ వన్ డే, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, మేము వచ్చి 1000 ఏళ్ళు అయింది. మేము మాకు సంబంధించిన మడులు మాణిక్యాలు ఎన్నో ఇచ్చాము, ఎంతో దోహదాన్ని అందించాము,
మేమందరం కలిసి ఈ దేశాన్ని మా మాతృదేశం చేసుకున్నాము. ఇప్పుడు వాడు వచ్చింది 30 ఏళ్ల క్రితం కాదు. రెండో విషయం ఏంటంటే చాలా మంది హిందువులు ఒక భయానికి లోనే ఉన్నారు. మతోన్వాదం అంటే భయానికి లోన్ చేస్తుంది మనుషులు. ముస్లిం మతోన్వాదం ఏం చేస్తుంటే ముస్లింస్ కి రక్షణ చచ్చిపోతారు, ముస్లిం కి ఎలాగైనా సరే కాపాడుకోవాలి అని చేస్తుంది. హిందూ మతం హిందువులు కూడా ఏమి రక్షణ లేదు, ముస్లింస్ పెరిగిపోతున్నారు, క్రైస్తవులు పెరిగిపోతున్నారు, నువ్వు మైనార్టీ అయిపోతే చంపేస్తారు. ఈ భయానికి ఈవెన్ ఉదారవాద హిందువులు కూడా లోన్ చేస్తున్నారు. అయితే నేనేం చెప్తున్నానంటే హిందూ మతం అనేది ముస్లిం మతంతో ఇంటరాక్షన్ అనేది జరిగింది 20 ఏళ్ళ 30 ఏళ్ళ 50 ఏళ్ళ. ఆల్మోస్ట్ మనకి కేరళ తీరానికి వాళ్ళు వచ్చింది ఇవాళ విషయం కాదు. ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం, 1200 ఏళ్ల క్రితం, 1100 ఏళ్ల క్రితం ప్రవక్తకి కొంచెం అవతల కాలంలో వచ్చేసారు వాళ్ళు అరబుల ఇక్కడికి. అప్పటి నుంచి ఉన్న కట్టిన మసీదులు సింధుకి రాలేదు, ఇక్కడికి వచ్చారు ఫస్ట్. చాలా మందికి విషయం తెలియదు. సింధుకి వచ్చి దాడి చేశారు అనుకుంటారు వాళ్ళు. సింధుకి తర్వాత వచ్చారు. ఫస్ట్ వచ్చింది మన కేరళ తీరానికి వచ్చారు. వాళ్ళనే ఇప్పుడు మోప్లాస్ అంటాం. మోప్లా తిరుగుబాటు అని మనకి చరిత్రలో వచ్చింది కదా. మాపిలై అనే మాట నుంచి మోప్లా వచ్చింది. మాపిలై అంటే అల్లుడు గారు అని ఉంటుంది. మాపిలై ఈ అల్లుడు అనేటువంటి వాడిని తర్వాత వాడిని మోప్లా అన్నారు. ఈ అల్లుడుగా ఎందుకంటే వాడికి పిల్లలు ఇచ్చారు, వాడిని కలుపుకున్నారు, వాళ్ళ మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. భారతదేశానికి ఇస్లాం రావటం వల్ల కొంతమంది దుర్మార్గులైనటువంటి దురాక్రమణదారులైనటువంటి రాజులు వచ్చి కొన్ని గుళ్ళు కొలదోశారు. లేదంటే తప్పు అవుతుంది, ఖచ్చితంగా కొలదోశారు, ఖచ్చితంగా నష్టం చేశారు, కొంతమంది దాడి చేసి చంపేశారు. ఇదే జరిగిందని అడుగుతారు చరిత్రలో. ఇప్పుడు మొఘల్స్ చాలా మంది ద్వేషిస్తున్నాం. ఇంకేం జరిగింది అంటే ఏం చెప్తారు? ఇంకేం జరిగిందంటే ఇస్లాం యొక్క ఇంటరాక్షన్ భారతదేశానికి లేకపోతే అనేక విషయాలు జరిగి ఉండేవి కదా. ఉదాహరణ సిక్కు మతం ఉంది. సిక్కు మతం విగ్రహారాధన చేయదు. సిక్కుల యొక్క గురునానక్ యొక్క మన గురు గ్రంథ్ సాహిబ్ మీరు చదివితే దాంట్లో ముస్లింస్ ఫకీర్లు రాసినవి, అలాగే దళితులు రవిదాస్ లాంటి వాళ్ళు రాసినవి, అలాగే వాళ్ళ గురువులు రాసినవి అన్ని కలిపి వాళ్ళ దగ్గర పెట్టారు. అసలు ఆ స్వర్ణ దేవాలయాన్ని ప్రారంభించినటువంటి వాడే ఒక ముస్లిం సూఫీ ఫకీర్. హిందూ మతం యొక్క ఇస్లాం యొక్క ఇంటరాక్షన్ అంటే సంభాషణ ఫలితంగా ఈ భారతదేశంలో అటు ఇస్లాం అటు హిందూ మతం రెండు ప్రభావితం. ఇస్లాం ఏ విధంగా ప్రభావితం అంటే ఇస్లాంలో సూఫీ సిద్ధాంతాలు బలపడ్డాయి. భారతదేశంలో ముస్లింస్ కన్వర్ట్ అయింది, కొంతమంది ఖచ్చితంగా బలప్రయోగం వల్ల కత్తి వల్ల కన్వర్ట్ అయి ఉంటారు. కానీ ఎక్కువ మంది కన్వర్ట్ అయింది సూఫీల యొక్క పాటల వల్ల, సూఫీల యొక్క ప్రేమ వల్ల, సూఫీల యొక్క సౌందర్యం వల్ల, సూఫీల యొక్క సైద్ధాంతికమైనటువంటి లోతు వల్ల. వాళ్ళ అది భక్తి ఉద్యమానికి మనకి ప్రేరేపణ అయింది. భక్తి ఉద్యమం దాంతో ఇంటరాక్ట్ అయింది. భక్తి ఉద్యమ మహానుభావులను సూఫీలు కలిసి నడిచారు ఇద్దరు కూడా. కొంతమంది అసలు మీరు సూఫీల భక్తి ఉద్యమకారులు మీరు చెప్పలేరు. షిరిడి సాయిబాబా ఒక సూఫీ ఫకీర్, ఆయన హిందువుల్లో అనేక మంది దేవుడు అయిపోయినాడు, ఇప్పుడు ప్రేరణ అయిపోయినాడు. అలాగే మనకి రస్ఖాన్ ఇంకా చాలా మంది పాత సూఫీలు ఉన్నారు. వీళ్ళు హిందువుల మీద కూడా కవిత్వం రాసిన వాళ్ళు. ఉర్దూ అనేటువంటి భాష పుట్టింది మనకి. ఉర్దూ అనే భాష భారతదేశం దాటి ఎక్కడ మాట్లాడతారు చాలా మంది తెలియదు విషయం. ముస్లింస్ కూడా తెలియదు, వాళ్ళు మా భాష అనుకుంటారు. ఇప్పుడు నీ భాష నువ్వు అనుకోవడం, అది ముస్లింల భాష హిందూ అనుకోవడం రెండు నష్టం కలిగేసినాయి. హిందుస్థానీ సంగీతం అనేది హిందువులు ముస్లింలు కలిపి రూపొందించుకున్న సంగీతం. అంటే ఇద్దరికి కూడా దాంట్లో గొప్ప గొప్ప మాస్టర్స్ ఉన్నారు, ఇద్దరు కలిసి డెవలప్ చేసుకున్నారు. ఉర్దూ అనేది కలిసి తయారు చేసుకున్నటువంటి భాష. భారతదేశం దాటి మీరు భారత ఉపఖండం దాటి ముందుకెళ్తే ఇరాన్ లో మాట్లాడరు, టర్కీలో మాట్లాడరు, సౌదీలో మాట్లాడరు, కువైట్ లో మాట్లాడరు. మీరు ఉర్దూలో మాట్లాడంగానే నువ్వు హిందుస్థానీవి, అక్కడి నుంచి వచ్చినావు అంటాడు. ఎందుకంటే హిందువుల భాష. ఇంకా ఘోర విషయం ఏంటంటే అసలు ఉర్దూ ఆర్య భాష. అంటే ప్రపంచం మొత్తం మీద 46% మనుషులు మాట్లాడిన భాషలు ఆర్య భాషలు అంటారు. మన తెలుగు దాంట్లోకి రాదు. తెలుగు వేరు, తమిళం వేరు, ద్రావిడ భాషలు, అవి ఆర్య భాషలు. ఉర్దూ ఒక ఆర్య భాష, ఆర్యన్ ఫ్యామిలీకి సంబంధించిన భాష. ఎందుకంటే అది పర్షియన్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ డైలెక్ట్స్ నుంచి కలిపి పుట్టింది. సో మనం ఉర్దూ భాష పుట్టించుకున్నాం, కలిసి ఒక గొప్ప వాస్తువుని నిర్మించుకున్నాం, కలిసి మన వల్ల సిక్కు మతం లాంటి అద్భుతమైనటువంటి ఐడియాలజీ వచ్చింది, సూఫీ ఐడియాలజీ వచ్చింది. ఇలా అనేక మన పరస్పరం చాలా మంది బయట నుంచి వచ్చినట్టు సుల్తాన్లు ఇక్కడ నిలబడలేపారు. మొఘల్స్ లో మీరు చరిత్ర స్టడీ చేస్తే బాబర్ బయట నుంచి వచ్చి దాడి చేసినట్టు వెళ్ళిపోయినాడు. బాబర్ గొప్ప కవి, ఆయన బాబర్ నామాలో చాలా ఆశ్చర్యమైన విషయాలు ఉంటాయి. చిన్నవాడే, చిన్న వయసులో వెళ్ళిపోయాడు. ఆయన భారతదేశం తన మాత్రం దేశం అని అనుకోలేదు. అది పెద్ద నేరం అని నేను అనుకోవట్లేదు, కానీ ఆయన అనుకోలేదు. అట్లీస్ట్ చాలా చిన్న వయసులో చనిపోయాడు, ఆయన పెద్ద పరిపాలించింది లేదు. కానీ అక్బర్ వల్ల భారతదేశం నిలబడేది. కానీ అక్బర్ భారతదేశాన్ని ఆ ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించాడు, లేకపోతే హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు మీరు గమనించాలి. అది హిందూ ముస్లింల యొక్క సంయుక్త సామ్రాజ్యం. ఆయన మొత్తం అందరూ కూడా రాజపుత్రులు ఆయన దగ్గర ఉన్నారు. మీరు వెళ్ళి ఫతేపూర్ సిక్రీలో అక్బర్ యొక్క నిర్మించినటువంటి టౌన్ నేను చూసాను, మీరు చూడండి. దాంట్లో హిందువులు ముస్లింలు అంతా కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటి వాటికి చర్చలు చేసేటువంటి ఆయన అన్ని మతాలతో ఇంటరాక్ట్ అయినాడు. దైనీయుల్లాహని సొంత మతం పెట్టాడు వీటన్నిటి కలిపి. ఆయన అంతఃపురంలో కృష్ణుడి బొమ్మలు ఇప్పుడు కూడా పెయింటింగ్స్ ఉంటాయి. ఆయన ఏమాత్రం ఒక ముస్లిం ప్రభువు కింద వాళ్ళు అణిచిపెట్టాలనే అభిప్రాయం లేడు.
మొఘల్స్ పీరియడ్ లో ఈవెన్ గోవధ మీద కూడా నిషేధం విధించారు. మొన్న కాశ్మీర్ లో కూడా మొన్నటిదాకా ఆర్టికల్ 370 తీసేదాకా నిషేధం ఉంది. ఆర్టికల్ 370 తీసినప్పుడు నిషేధం కూడా పోయింది. గోవధ నిషేధం ముస్లింస్ ఉన్న ఏరియాలో. ముస్లింస్ లోకల్ కల్చర్స్ కలవడం, మిళితం కావడం, ఇద్దరు పరస్పరం కలిసి రావడం జరిగింది. అంటే అందరు రాజులు మంచివాళ్ళు, అందరు రాజులు హిందువులు కూడా మంచివాళ్ళు, అందరు రాజులు ముస్లింస్ కూడా మంచివాళ్ళు కాదు. కానీ ఖచ్చితంగా హిందువులతో ఘర్షణ పడే కంటే ఇక్కడ సంయుక్త సామ్రాజ్యాన్ని నిర్మించడం ద్వారా మాత్రమే ఇక్కడ ఒక మహాసామ్రాజ్యాన్ని స్థాపిస్తాము అనేటువంటి అభిప్రాయాన్ని అక్బర్ కలిగి ఉన్నాడు. కాబట్టి ఒక అద్భుతమైన సంయుక్త సామ్రాజ్యం పుట్టింది. చాలా గొప్పగా నడిచింది ఆ సామ్రాజ్యం. తర్వాత ఔరంగజేబు కాలానికి ఖచ్చితంగా మతోన్మాద పోకడలు ఉన్నాయి, కానీ ఫౌండేషన్స్ బలంగా ఉన్నాయి. ఔరంగజేబుకి అన్నగారు దారాషికో, ఈ దారాషికో అనేటువంటి వాడు ఆయన ప్రభువు కావాల్సిన వాడు. ఆయన ప్రభు ఏంటి భారతదేశ చరిత్ర వేరే రకంగా ఉంది. ఈ దారాషికో ఉపనిషత్తుల్ని పర్షియన్ భాషలో అనువదింపజేశాడు. అసలు హిడెన్ బుక్ ఆఫ్ ఇస్లాం అని ఒక ట్రెడిషన్ ఉంటుంది, అది ఉపనిషత్తు అని ప్రకటించాడు. చాలా గొప్ప, అక్బర్ మించిపోయినటువంటి మహా ప్రభు ఆయన. అటువంటి ప్రభు మనం పరిపాలించకుండా ఈ 4వ వాడు అనేటువంటి దారాషికో వాళ్ళ అంతర్యుద్ధం వల్ల వాళ్ళని చంపేసి దారాషికోని దారుణంగా చంపేశారు. ఆ దారాషికో కాకుండా ఔరంగజేబు పరిపాలించడం మన దురదృష్టం. అక్కడ మతోన్మాదానికి కొంత బీజం పడింది. నేనేమంటానంటే మనం కలిసి, మీరు అడిగిన ప్రశ్న, ముస్లింలు ఇక్కడ రావడం వల్ల మనకు లాభం నష్టం అనేది డెఫినెట్ గా కొంతమంది ప్రభువులు కొంత నష్టం కలగజేశారు, కానీ మనం ఇంటరాక్ట్ కాగలిగాం. అందుకని వివేకానంద మాట చెప్పాడు, ఇది చాలా ముఖ్యమైనది. ఆయన మాట అంటే వేదాంతము ఉపనిషత్తు ఇవన్నీ సమానార్థక పదాలు. వేదం చివరిన వేదాంతం చివరిన వస్తుంది కాబట్టి ఉపనిషత్తు వేదాంతం అంటారు. ఇప్పుడు ఈ వేదాంతంలో సమస్త సృష్టిని కూడా ఈశ్వరమయంగా చూసే విధానం ఉంది. ఇది ఎవరైనా సరే ఆయన ఏమంటాడంటే ద ఫ్యూచర్ రిలీజియన్ ఆఫ్ ఎన్లైటెండ్ హ్యూమానిటీ, భవిష్యత్తులో వికసిత మానవాళి, భవిష్యత్తులో కూడా మతం అనేది ఉంటుందిగా కొంతకాలం అయిన తర్వాత, మనుషులంతా కొంత తెలివైన వాళ్ళు అయిన తర్వాత అప్పుడు కూడా ఉంటే అది ఖచ్చితంగా అది వేదాంతం, అంత గొప్ప మతం అది వాళ్ళది కాదు, భవిష్యత్తు అని చెప్పాడు. చెప్పి హిందువులు దీనికి ముందర రీచ్ అయ్యారు. ఎందుకు రీచ్ అయ్యారు? ఎందుకంటే వీళ్ళు జర్నీ ముందర మొదలు పెట్టారు. నువ్వు కూడా చివరికి ఎక్కడికి వస్తావు, ముస్లింసే వస్తారు, క్రైస్తవులు వస్తారు, అందరి యొక్క గమ్యం వేదాంతమే అని చెప్పి హిందూ అన్నది వేదాంతం అన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే ఇలా సమస్త సృష్టిని ఈక్వల్ గా చూసేటువంటి విధానం ఎక్కడుంది? హిందువుల్లో ఉందా? లేదు అని చెప్పాడు. హిందువుల్లో లేనే లేదు. హిందువుల్లో అసమానత్వమే ఉంది, కులం ఉంది కదా. మరి ఇంకెక్కడుంది? ముస్లింల్లో ఉంది ఎంతో కొంత. ద ప్రాఫిట్ ఆఫ్ ఈక్వాలిటీ అన్నాడు ఆయన, మహమ్మద్ ప్రవక్తని. వివేకానందుడు ప్రాఫిట్ ఆఫ్ సమానత్వ ప్రవక్త అని, సమానత్వ సందేశం ఇచ్చేవాళ్ళం కానీ. అందుచేత భారతదేశానికి ఏం కావాలంటే వేదాంత మేధస్సు, ఇస్లాం శరీరం. వేదాంత మేధస్సు, ఇస్లాం శరీరం, వేదాంత బ్రెయిన్ అండ్ ఇస్లాం బాడీ. ఇది ఆయన యొక్క అత్యంత గొప్ప సందేశం. అందుచేత మీరు వివేకానంద విగ్రహాలు ఎవరైతే పెట్టారో ఇప్పుడు దాకా, వాళ్ళు దాని కింద ఈ మాట రాయాలి, భారతదేశం ఉజ్వల భవిష్యత్తుకి మీకు నాంది పలకాలంటే వేదాంత మేధస్సు, ఇస్లాం శరీరంతో ఈ దేశాన్ని నిర్మించాలి. ఆయన సందేశం. వేదాంత మేధస్సు కావాలి, ఇస్లాం శరీరం కావాలి. మీరు కొంతమంది బాడీ ఉండొద్దు అని చెప్తున్నారు, ముస్లింస్ ఉండొద్దు అని. అలాగే మేధస్సు కూడా ఆయన హిందూ మేధస్సు పదం వాడలేదు. హిందూ మేధస్సు వేదాంత మేధస్సు ఒకటి కాదు. ఆయన పదాలతో ఎంపిక తెలియని వ్యక్తి కాదు ఆయన. వేదాంతం అంటే ఉపనిషత్తు. నేను ఇందాక చెప్పిన ఈశావాస్యమిదో సర్వం అనేటువంటిది, తత్వమసి అనేటువంటిది, ఈ దృష్టి కావాలి. అదే సమయంలో దానికి ఆ సమానత్వాన్ని కఠోరంగా అమలుపరచుకునేటువంటి వ్యవస్థ కావాలి. ఈ రెండు ఉంటే కనుక భారతదేశాన్ని ఎప్పుడు ఆపలేడు. అంచేత ఇస్లాం భారతదేశానికి ఏమి ఇవ్వగలుగుతుందో, ఏమి ఇచ్చిందో దాన్ని మనం ఎలా తీసుకోవాలో. ఓకే, ఇస్లాం ఈ నష్టం కలగజేయకుంటే బాగుండేది. చరిత్రలో అనేక రకాలైనటువంటి జరగకూడని విషయాలు ఉన్నాయి. జరగకూడదు, వర్ణ వ్యవస్థ లేకుండా ఉండుంటే, పుట్టకుండా ఉండుంటే, ఉపనిషత్తు ఉండుంటే వేరేగా ఉండేది. ఎవరు చెప్పగలుగుతాం? లేదా బౌద్ధంలో చెప్పినటువంటి సూత్రాలు కాకుండా మహాయానం పేరు మీద ఈ విగ్రహాలు అవన్నీ లేకుండా ఓన్లీ ఆర్య సత్యాలే చెప్పేటువంటి ఒక గొప్ప ఎన్లైటెడ్ రిలీజియన్ గా బౌద్ధం ఉండుంటే ఏం జరిగేది? ఇలా చరిత్రలో ఎన్నో ఒకటి మనం జరగకుండా జరిగి ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మనం చరిత్రని మనం మార్చలేం, గతాన్ని మనం మార్చలేం. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఇస్లాం యొక్క కంట్రిబ్యూషన్ భారతదేశానికి ఉంది. వాళ్ళు వచ్చి 1000 ఏళ్ళుగా ఉన్నప్పుడు ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ప్రతి ప్రాంతం ఇస్లాం యొక్క ఆన్స్లాట్, దాని యొక్క విజయ దాడి ఏదైతే ఉన్నదో దానికి ఎవరు తట్టుకుని నిలబడలేదు. మొత్తం ఇరాన్ గొప్ప చరిత్ర ఉంది. ఇరాన్ ఇస్లాం ముస్లిం దేశం కాదు కదా, అరబ్బుల దాటికి ఇరాన్ ఫస్ట్ పడిపోయింది. అక్కడి నుంచి పార్సీస్ పారిపోయి మన దగ్గర వచ్చారు. అన్ని ఆఫ్ఘనిస్తాన్ సమస్తం బౌద్ధమే. అక్కడ అవన్నీ జయించుకుంటే అది వచ్చిన తర్వాత భారతదేశం దగ్గర అయిపోయింది. భారతదేశాన్ని ఏం చేయలేదు. భారతదేశానికి ఇస్లాం నేర్చుకుంది. అంటే ఈ సంఘర్షణలో మీ నెగిటివ్ పర్సెంట్ చెప్తారు, అది ఓకే. అలాగే ఇస్లాం కూడా భారతదేశానికి
ఈ సమానత్వ సందేశాన్ని ఇచ్చి ఆ టైంకు మనకు మెడిసిన్ కావాలండి. వర్ణ వ్యవస్థతో మనం కఠోరమైనటువంటి చట్టం ఏదైతే ఉన్నదో దీనికి దెబ్బ తగలాలి. ఇది దీనివల్ల ఈ షాక్ ట్రీట్మెంట్ వల్ల మనం కూడా కొన్ని విషయాలు తీసుకోవడం బట్టి మనకి ఒక సమానత్వాన్ని బేసిస్ గా ఉండేటువంటి ఖల్సా పంద్ లాంటి గొప్ప మతం పుట్టింది. పాత ఉపనిషత్ సూత్రాలు మనకు వెళ్ళడానికి వీలైంది. సడన్ గా భక్తి ఉద్యమం పొంగింది. భక్తి ఉద్యమం కినకులాల నుంచి వచ్చింది. ఇవన్నీ కూడా అంటే కఠోరమైనటువంటి మత వ్యవస్థ స్థానంలో వచ్చినటువంటి గొప్ప ఉద్యమాలు. ఆ రకంగా మనము 1000 ఏళ్ళు కలిసి ట్రావెల్ చేసామండి. ఇప్పుడు 30 ఏళ్ల మొత్తం రాబోయే వాడు మైనారిటీ మెజారిటీ అయిపోతాడు. 1000 ఏళ్ల నుంచి నువ్వు వచ్చి కాపాడావు. RSS మొన్న పెట్టారు 1925. అంతకు ముందు ఈ మధ్యకాలంలో ఒక సోషల్ మీడియాలో ఈ మధ్య జరుగుతుంది. 2014 తర్వాత 2014 తర్వాత ఒక హిందూ ప్రధానమంత్రిగా ఉండి, లేదు ప్రధానంగా హిందువులు అన్ని రాష్ట్రాలలో దాదాపుగా 90% గా ముఖ్యమంత్రులుగా ఉండి, అధికారంలో ఉండి, జ్యుడిషియరీలో ఉండి, ఇన్ని ఉన్నప్పుడు హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే ప్రాపగండ ఎందుకు జరుగుతుంది? అసలు రాజకీయాలు మతంలోకి ఎందుకు ప్రవేశిస్తున్నాయి? మతాన్ని వాడుకోవడం వల్ల మతానికి లాభమా నష్టమా? ఎట్లా చూడాలి ఈ స్థితిని? హిందూ మతం ప్రమాదంలో ఉందనే ప్రాపగండ ఎందుకు జరుగుతుంది? హిందూ మతంలో అందరూ మెజారిటీ ఉండగా అంటే వాళ్ళు చెప్తున్న రీజన్ ఏమిటంటే హిందువులు రోజు కన్వర్షన్స్ జరుగుతున్నాయి క్రైస్తవులు, అలాగే ఇస్లాంలో కూడా అక్కడ జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇస్లాం యొక్క జనసంఖ్య పెరుగుతుంది అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ముందుకు తెస్తున్నారు. ఇవన్నీ కూడా తీసి పారేసే ఆర్గ్యుమెంట్స్ కాదండి, వాస్తవాలు కూడా ఉన్నాయి దీంట్లో. వాస్తవంగా మనకి జనాభా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ముస్లిం జనాభా మనకు పెరిగింది. అలాగని ఇప్పుడు పాకిస్తాన్ ఇక్కడికి వచ్చారేమో అంటే పాకిస్తాన్ లో అక్కడ ఉన్న హిందువులు మొత్తంగా జనాభా తగ్గిపోయి 1.3% వచ్చేసారు. గతంలో ఎక్కువ ఉండేవారు. బంగ్లాదేశ్ లో కూడా 23%, ఇంకా 30% దాకా ఉండేటువంటి జనాభా ఇవాళ 9% వచ్చారు. అక్కడేమో 1.3కి వచ్చారు. ఇక్కడ మాత్రం ముస్లిం పెరిగింది, అన్ని చోట్ల ముస్లింస్ పెరిగారు. ఉపఖండం మొత్తం మీద ఇస్లాం పెరిగింది, దానికి కాదనడానికి ఏమి లేదు. కానీ నేనేమంటానంటే ఇదొక్కటే జరగలేదు, ఇంకా చాలా విషయాలు కూడా జరిగినాయి. ఉత్తర భారతదేశంలో ఉండేటువంటిది మనకి సడన్ గా దాని జనాభా పెరిగింది, దక్షిణ భారతదేశం పెరగలేదు. అందువల్ల మీకు జర్నలిస్ట్ మీకు తెలుసు, డీలిమిటేషన్ పేరు మీద భవిష్యత్తులో మన పార్లమెంట్ స్థానాలు తగ్గించి మన పార్లమెంట్ స్థానాలు పెంచుతారు. నేను అడుగుతున్న ప్రశ్న, ఉత్తర భారతదేశం జనాభా ఎందుకు పెరిగింది? వాళ్ళంతా ముస్లింసేనా అడుగుతున్నారు. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే వాళ్ళు ముస్లింస్ కాబట్టి కాదు, వాళ్ళు ఖచ్చితంగా దక్షిణ భారతదేశం కంటే వెనకబడి ఉన్నారు. ఫ్యూడల్ మైండ్ సెట్ ఉంది వాళ్ళకి. అందుకని ఎక్కువ జనాభా వాళ్ళు పుట్టించారు. మనకు కూడా మా ముందు జనరేషన్స్ కి వెనకాల కడితే నేను 15-16 మంది పిల్లలు కానటువంటి కుటుంబాలను నేను చుట్టూ చూశాను. మన గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా కూడా 14 మంది 12 మంది పుట్టినటువంటి పిల్లలు. ఎన్టీ రామారావు కూడా మీరు చూడండి 11-12 మంది. ఆ జనరేషన్ అండి. ఇప్పుడు అంతా 2కి 3కి 4కి వచ్చారు. హిందువుల్లో డెవలప్మెంట్ పెరిగే కొద్దీ కూడా వాళ్ళ ఈ జనాభా కనకూడదనే అభిప్రాయం వచ్చింది. ఉత్తర భారతదేశంలో కూడా మీకు అభివృద్ధి కొంచెం ఫ్యూడలిజం, ఆ ధోరణులు, కాప్ పంచాయతీలు గొడవ అంతా తగ్గి కొంచెం కర్ణాటక లాగా మన తెలంగాణ మాదిరిగాను, అంటే పూర్తిగా కాదు తెలంగాణ డెవలప్ అయిపోయాను కాదు, కానీ కొన్ని ఛాయలు అయితే ఉన్నాయి మనకి బెటర్, వాళ్ళకంటే బెటర్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ పెరిగి, అభివృద్ధి పెరిగి, ఉద్యోగాలు పెరిగి, కంపెనీలు వచ్చి మైండ్ సెట్ మారితే ఆటోమేటిక్ గా మార్పు వచ్చేస్తుంది. వాళ్ళ పరిణామ క్రమంలో వాళ్ళు ఉన్నారు. ఈలో పెరుగుతారు కానీ హిందువులు మించిపోతారు అనేది అది తెలివి తక్కువ. ఎందుకంటే వాళ్ళు కూడా గతానికి ఇప్పటికి ముస్లింలు చూసుకుంటే గతానికి ఇప్పటికీ ఆ స్థాయిలో జనాభా కట్టడానికి ఎడ్యుకేటెడ్ ముస్లింస్ సిద్ధంగా లేడు. మరి ముస్లింస్ అంతా ఎడ్యుకేటెడ్ కాదు, ఎడ్యుకేటెడ్ అయినటువంటి ఎన్లైటెడ్ ముస్లింస్ చాలా మంది పాకిస్తాన్ వెళ్ళిపోయారు. చాలా మందికి రహస్యం తెలియదు. ముస్లింస్ వెనుకబడి ఇది కూడా కారణం. సైన్యంలో ఉంటూ మొత్తం ముస్లింస్ వెళ్ళిపోయారు, తక్కువ మంది మిగిలారు మనకి. అంటే చాలా రంగాల్లో మన ముస్లింస్ బాగా డెవలప్ అయిన వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోయారు. ఆ టైంలో వాళ్ళు అక్కడ మౌజర్స్ కింద బాధలు పడుతుంది, అది వేరే కదా, మనం దాని జోలికి పోవద్దు. ఇక్కడ ఇండియాలో వెనకబడి ముస్లింసే మిగిలారు. వీళ్ళు కొంతమంది పిల్లల్ని ఎక్కువ కన్నారు. కానీ ఇది శాశ్వతంగా కొనసాగే పరిణామం కాదు. మీరు జనాభా ఆ గ్రోత్ ని స్టడీ చేస్తే ఈ గ్రోత్ పెరుగుతుంది కానీ ఆ గ్రోత్ రేట్ తగ్గుతుంది. ఇది ఒక రోజు స్టెబిలైజ్ అవుతుంది. వాళ్ళు పెరుగుతారు, కొంచెం పెరుగుతారు. కానీ ఉదాహరణకి నార్త్ ఇండియా పెరిగింది, ఫర్ ఎవర్ ఎప్పటికీ నార్త్ ఇండియా పెరిగిపోతుంది, సౌత్ ఇండియా మనం మరీ టిన్నీ మైనారిటీ కావు. వాళ్ళకు కూడా డెవలప్మెంట్, వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత అక్కడ కూడా అయిపోతుంది. ఇది మనకి కమ్యూనిటీస్ లో కూడా మీరు చూడండి, డెవలప్డ్ కమ్యూనిటీస్, బాగా డబ్బున్న కమ్యూనిటీస్, చదువుకున్న కమ్యూనిటీస్ అంత తక్కువ మంది ప్రొడ్యూస్ చేస్తాయి. ఇస్లాం ఆ స్టేజ్ లో ఉంది తప్పితే దీన్ని బోధద్దాలో చూపించి ముస్లింస్ మనం దాటేస్తారని భయాందోళనకి లోన్ చేసి హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. రెండోది క్రిస్టియానిటీలో జరుగుతున్న కన్వర్షన్స్. ఇక్కడ మేం చెప్తున్నది ఏమిటంటే ఇది మతాల మధ్య ఎంత కొంత టూ వే ట్రాఫిక్ ఉండాలి. హిందూ మతంలోకి వెళ్ళడానికి చెప్తే రావడానికి దాటలేదు, వన్ వే ట్రాఫిక్. ఒకవేళ హిందూ మతాలకు ఎవరైనా వచ్చాడు అనుకో, క్రిస్టియానిటీలో ఎవరన్నా చూపిస్తున్నారు RSS లో, ఆయన ఎవడో విదేశీయుడు వచ్చి నాకు చాలా గౌరవం నచ్చిందని వచ్చాడు. ఒకళ్ళిద్దరు కేసు పక్కన పెట్టి ఒక ముస్లిం గాని ఒక విదేశీయుడు గాని ఎవరైనా హిందూ మతాలకు వస్తే నా ప్రశ్న అడుగుతాను, అతనికి ఎవరినైనా పిల్లనిస్తారా?
అతను ఏ కులానికి చెందుతాడు. హిందూ ఏం చేస్తాడంటే తన కులంలోనే పిల్లల్ని ఎత్తుతాడు. ఓ రెడ్డి పెళ్లి సంబంధాలు ఎదిగేటప్పుడు ఏ కులమైనా పర్లేదు వెతుకుతాడు. రెడ్డి పిల్లల్ని వెతుకుతాడు. రెడ్డి శాఖ తన శాఖే కావాలంటాడు. కమ్మోడు అంతే, బ్రాహ్మడు అంతే, ఈవెన్ మానవుడు బాధకుడు కూడా అంతే. ఏ కులం పిల్లలు ఉన్నప్పుడు బయట నుంచి ఎవరన్నా కన్వర్ట్ అయ్యి వాడికి పిల్లనిచ్చేవాడు లేడు. ఎవడో ఒకళ్ళిద్దరు చూపించుకోవడం కాదు, 1000 మంది వెళ్ళిపోతున్నారు. నువ్వు మతాన్ని నిజంగా కాపాడుకోవాలని అనుకుంటే నువ్వు ఫస్ట్, నేను చాలా సార్లు చెప్పాను, నీ కులంలో నీ పిల్లల్ని ఎవడో మాని. నువ్వు హిందూ మతాన్ని ప్రేమిస్తే, మేము హిందూ మతాన్ని ప్రేమిస్తున్నాం, సనాతన ధర్మాన్ని ప్రేమిస్తాను, జబ్బలు తెలుసుకుంటున్న వాళ్ళందరికీ నేను ఇచ్చే మాట ఏమిటంటే పిలుపు, దయ ఉంచి మీరు కులాన్ని మొత్తంగా తిరస్కరించండి. మీ కులంలో మీ పిల్లలకి సంబంధాలు చేయకండి, ఎవరు చేయకుండా చూడండి. గాంధీ చెప్పారు. ఏమనంటే అగ్రకులస్తుల పిల్లలంతా కూడా కింద దళితులు వేరే కంటెస్ట్ లో చెప్పాడు, కింద కులస్తుల పిల్లల్ని ప్రేమించి పడ్డాడు అని చెప్పాడు. అది ఆయన పిలుపు. డేరే వాడికి కూడా పైగా అగ్రకులస్తుల అమ్మాయిలకు చెప్పాడు. అది ఇంకా డేరే. అయితే మీరు ఆ పని చేయండి. మతంలో అప్పుడు లోపలికి వచ్చి నీ మతంలో గొప్ప సూత్రాలు నువ్వు అంటావు కదా, ఇది చాలా సనాతన ధర్మం చాలా పాతది, 70,000 ఏళ్ళ నుంచి ఉన్నావు, 20,000 నుంచి ఉన్నావు, లోపలికి రావడానికి దారి లేదు, వెళ్ళిపోవడానికి దారి ఉంది. ఎంతమంది వెళ్తున్నాడు, వాడు రావట్లేదు, ఆటోమేటిక్ గా నువ్వు ష్రింక్ అవుతున్నావు. నువ్వు దీన్ని ష్రింక్ అవ్వాలి, 2-way ట్రాఫిక్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే క్యాస్ట్ ని కట్ చేయి, క్యాస్ట్ ని తిరస్కరించు, సమానత్వం స్థాపించు, ఎవడైనా లోపల రావచ్చు. క్రిస్టియన్ మతంలో కన్వర్ట్ అయ్యి, ఇస్లాంలో నువ్వు కన్వర్ట్ అయ్యాడు, పిల్లలు ఎవడైనా వస్తారు. లేదు వాళ్ళ కులాలు లేవని తెగలు లేవని నేను అంటలేదు, కానీ బట్ స్టిల్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏదో రకంగా కలుపుకుంటారండి, కలుపుకుని వాడి దాంట్లో తీసుకుపోతారు. మేము చాలా మంది నీకు పెళ్లి చేస్తారని కూడా ఇస్లాంలో తీసుకెళ్ళాడు. ఒకప్పుడు గతంలో జరిగినాయి, ఇప్పుడు అన్ని చోట్ల అదే చేస్తానని నేను అంటలేదు. అలా క్రిస్టియన్లు కూడా ఇది సమస్యగా లేదు. క్రిస్టియన్ మతంలోకి వెళ్ళిన తర్వాత హిందూ మతంతో ఉన్న సంపర్కం వల్ల బాల క్రిస్టియన్, మాది క్రిస్టియన్, కాపు క్రిస్టియన్, రెడ్డి క్రిస్టియన్ ఆ కులాలు ఆచరిస్తారు, కాదని అంటలేదు. కానీ క్రిస్టియన్ మతంలో జాయిన్ కావడానికి అతనికి ఇమ్మీడియట్ గా భవిష్యత్తు లేదు అనేటువంటి పరిస్థితి లేదు. హిందూ మతంలో రావడానికి ఏ దారి లేదు, బయటకు వెళ్ళడానికి చెప్తే లోపల రావడానికి దారి లేదు. నేను హిందూ మతం మైనారిటీ కాకూడదని నశించిపోవడం నేను కోరుకుంటాను, నాకేం తప్పేం కనిపించట్లేదు. హిందూ మతం చాలా ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి. అది కాకుండా ఉండగా మేము కులం మీద కొట్లాడతాం, మతం మీద కులం మీద కొట్లాడండి, మీరు సరి చేయగలిగితే. అంటే గతానికి ఎప్పుడు సరి చేసామండి. ఎంతో మంది సంస్కర్తలు ఎంతో ప్రయత్నం చేశారు, అంబేద్కర్ ప్రయత్నించాడు, గాంధీ ప్రయత్నించాడు, బసవన్న ప్రయత్నించాడు. మీరు లెక్కేస్తే 1000 మంది దీని మీద దెబ్బలు కొడుతూ వచ్చారు. మీరు కొట్టి సరి చేయగలిగితే ఈ మతం సరి అవుతుంది. అప్పుడు దీంట్లో వెళ్లే ట్రాఫిక్ వచ్చే ట్రాఫిక్ ఉంటుంది, మతం స్టెబిలైజ్. లేదనుకోండి కొంచెం తగ్గుతుంది. ప్రాబ్లం అది. దీనికి అడ్రస్ చేయాల్సింది మన ఇంటర్నల్ వీక్నెస్ మనం అడ్రస్ చేయాలి. మన బంగారం మంచిది కాకుండా మన బయట తిట్టు ఉపయోగం ఏంటి? వాళ్ళు పట్టుకుని రోజు కూర్చొని శవం మతం ఇది, ఎడారి మతం ఇది, గడుగుడ్డు మతం వీడియోలు పెడితే అయిపోయింది. వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. నీ బొక్కరం సరి చేసుకోవాలి. ఇది సమస్య మన దగ్గర ఉంది. మనం ఖచ్చితంగా గుళ్ళలోకి రానివ్వట్లేదు. యాపిల్ గణేష్ విగ్రహం పెడితే దాడి చేసాం, లేదా ఇంకో సమస్య వస్తుంది దాడి చేస్తున్నాం. కనిపిస్తుంది రోజు మనం ఎక్కడ సమానత్వం పాటిస్తున్నాం, మన ముందు మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. గతానికి ఎప్పుడు మారాము, ఖచ్చితంగా మారాము, కానీ సరిపోదు. ఇవాళ కూడా వనరులు కానీ అనేకమైన విషయాలని కూడా ఖచ్చితంగా కింద కమ్యూనిటీస్ అందడం లేదు. నువ్వు ఈ పరిస్థితుల్లో మార్పు తెస్తే హిందూ మతాన్ని భవిష్యత్తు ఉంటుంది. హిందూ మతం భవిష్యత్తు కోరుకున్న వాళ్ళు కులం మీద పోరాడాలని నేను డిమాండ్ చేస్తాను. పాలిటిక్స్ లోకి, మతంలోకి పాలిటిక్స్ దాన్ని యాక్సెప్ట్ చేయాలనా, అవసరమా? మతంలోకి పాలిటిక్స్ ఈ నేరం ఒక మతం మీద నెట్టలేము. ఇప్పుడు ముస్లిం లీగ్ అనేటువంటి పార్టీ పెట్టి నువ్వు ముస్లిం లీగ్ కి ఓటు వేయకపోతే 1946 ఎలక్షన్స్ లో ఖురాన్ మీద ప్రామిస్ వేయించుకున్నారు. లా ఇలాహి ఇల్లల్లా పాకిస్తాన్ కి మతలబ్ క్యా లా ఇలాహి ఇల్లల్లా అని ఆ రోజు పాకిస్తాన్ యొక్క నినాదం. లా ఇలాహి ఇల్లల్లా మహమ్మదుర్ రసూలుల్లా అనేటువంటి మాట, అది కలీమా అని ముస్లిం యొక్క సూత్రం. మీరు ముస్లిం కావాలంటే అది ఉచ్చరించాలి. లా ఇలాహి ఇల్లల్లా అంటే అల్లాహ్ తప్పితే వేరే దేవుడు లేడు. పాకిస్తాన్ గా మతలబ్ క్యా, పాకిస్తాన్ అర్థం ఏమిటి, లా ఇలాహి ఇల్లల్లా అని వాళ్ళు స్లోగన్ తయారు చేశారు. అది అర్థం లేని అసంబద్ధమైన స్లోగన్. కానీ ఇది మన ముస్లింస్ ది, మన నినాదము, మన పార్టీ అనే భావన కలిగించారు. నువ్వు దీనికి వ్యతిరేకంగా సమైక్యాన్ని కోరుకుని భారతదేశ సమైక్యతని కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే కనుక నువ్వు మత భ్రష్టుడు అవుతావు. ఇదిగో ఖురాన్ లో నీ మీద ప్రామిస్ చేయించుకుంటున్నావు. అది మతం మన ట్రెండ్. ఇప్పుడు కూడా అంతే. నువ్వు హిందూ అయితే కనుక ఇదిగో ఫలానా పార్టీని బలపరచు, ఈ కాంగ్రెస్ అని కొత్త వర్డ్ ఏదో దాన్ని బలపరచుకో, లేకపోతే ఈ కమ్యూనిస్ట్ బలపరచు, లేదా ఇంకోటి బలపరచుకో. నువ్వు హిందూ అయితే ఖచ్చితంగా ఇగో ఈ బీజేపీకి ఓటే అని చెప్తున్నారు ఓపెన్ గా. ఎందుకు ఈ రకమైంది? అసలు బీజేపీ పుట్టింది 1980లో, ముస్లిం లీగ్ పుట్టింది 40s లో, ఇంకొంచెం వెనక అనుకోండి. ఇప్పుడు ఇస్లాం మతం 1100 నుంచి ఉందే, హిందూ మతం నువ్వే చెప్తుంటే నీ 60,000 70,000 లెక్క అవ్వని కనీసం ఎంతలో లెక్కేసినా 3,000 ఏళ్ళ నుంచి ఖచ్చితంగా ఈ మతం వ్యవస్థ ఉంది. ఇది నడుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు దీన్ని కాపాడుకోవడం గురించి ఈ రాజకీయ పార్టీల జోక్యం అనేది
చాలా దారుణం. ఇది మతోన్మాదం యొక్క ఒక రూపం. పబ్లిక్ ని కమ్యూనలైజ్ చేసే ప్రయత్నం. ఏ పుస్తకాలు మీరు గీత వెతకండి, ఖురాన్ వెతకండి, బైబిల్ వెతకండి, ఓ రాజకీయ పార్టీ పెట్టుకోవాలి, ముస్లింలంతా దానికే ఓటేయాలనే విధానం లేదు. కొన్ని సూచనలు ఉంటాయి, ఉండవని కాదు. అవి వాటిని మించినటువంటి యూనివర్సల్ బ్రదర్హుడ్ కి సంబంధించిన అందరి యొక్క సమానత్వానికి సంబంధించిన సూత్రాలే ప్రధానంగా ఉన్నాయి మతాల్లో. అలా ఉన్నాయి కాబట్టి అనేక మంది మహనీయులు ఆ ఆదర్శాన్ని చూపించారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కావచ్చు, గాంధీజీ కావచ్చు, మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ కావచ్చు, ఇలా మాట్లాడిన జైంట్స్ ఉన్నారు. వీళ్ళంతా మతాన్ని నమ్మిన వాళ్ళు. మతోన్మాదాన్ని వాళ్ళు నాస్తికులు కాదు, లేకపోతే మరొకటి కాదు, మతాన్ని నమ్మి నేను సనాతన హిందూ అని చెప్పినటువంటి గాంధీ, నేను ముస్లింలని, లేకపోతే అష్ఫకుల్లా ఖాన్ ఖురాన్ పట్టుకుని ఉరికామో ఎక్కాడు, రామ్ ప్రసాద్ బిస్మిల్ గీతను పట్టుకుని ఎక్కాడు. వాళ్ళిద్దరూ సోదరుల కంటే ఎక్కువ ఒకే కాన్సల్లో తిన్నారు. సో దిస్ ఇస్ పాసిబుల్. ఇప్పుడు మతాన్ని రాజకీయాల్లో తీసుకొచ్చి ఇది హిందువుల పార్టీ, ఇది ముస్లింల పార్టీ, మేము భాజపాతో చెప్తున్నాం మేము హిందువులమే అని ఆ పార్టీ అధ్యక్షుడు చెప్తున్నాడు. మేము ముస్లింలు ఏం చెప్తున్నాడు? ఎవరు విమర్శిస్తే చేతులు నరికేస్తారు. షోయబుల్లా ఖాన్ చంపేశారు, ఇప్పుడు కూడా పిలుపునిస్తున్నారు మేము అనేటువంటిది ముస్లిం మతోన్మాద పార్టీగానే ఉంది. భారతీయ జనతా పార్టీ హిందూ మతోన్మాదానికి పెద్దపేట వేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది విధానాలు. ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో మేము ఓపెన్ గా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాము మతస్థుల తరఫున మతోన్మాదులకి, బాబు కొంచెం మీరు రాజకీయాలు శుభ్రంగా మీ మేనిఫెస్టో చెప్పుకోండి, మీరు పబ్లిక్ ఏం చేస్తే చేసుకోండి, రాముణ్ణి, కృష్ణుణ్ణి, అల్లాని, ఖురాన్ని, బైబిల్ని, గీతని రాజకీయాలకు లాక్కండి. అది వ్యక్తుల యొక్క ప్రైవేట్ వ్యవస్థగానే ఉండాలి. అది మీరు దాటుతున్నారు అంటే దీన్ని మతోన్మాదాలకు ఈడుస్తున్నారు. మనిషి యొక్క ముక్తి గురించి, మోక్షం గురించి, దేవుడి దగ్గరికి వెళ్ళడం గురించి, దేవుడు రాజ్యంలోకి వెళ్ళడం గురించి, స్వర్గంలోకి వెళ్ళడం గురించి, అల్లాహ్ దగ్గరికి వెళ్ళడం, కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి, వైకుంఠానికి వెళ్ళడం గురించి మతం చెప్తుంది. కానీ పలానా పార్టీని అధికారంలో తీసుకురావడం గురించి కాదు. ఇది చాలా సంకుచితమైన పద్ధతి. రెండోది ఏంటంటే దీని గురించి వాళ్ళు చాలా లిమిట్స్ దాటినారు. టెంపుల్ ఓపెనింగ్ లో ఆయన కూర్చుని ఉండడం అనేది, ఆర్ఎస్ఎస్ నుంచి వీరు వెళ్లి కూర్చోవడం ఉండడం అనేది, దాన్ని ఓపెన్ గా షూట్ చేసి అందరికి చెప్పడం అనేది, అసలు నాకు తెలిసి హిందూ మతంలో గుళ్లలో ఒక మర్యాద, ఒక పద్ధతి, ఫోటోలు తీయకూడదని, ఫోటోలు చేయకూడదని ఇప్పుడు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఫోటోలు నేనైతే ఇప్పుడు దాకా చూడలేదు. నా మిత్రుడు బ్రహ్మం గారు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆయన అలౌ చేస్తే ఆయన మూర్తిని చిత్రించాడు, ఆయన ప్రత్యేక పర్మిషన్ ఇచ్చారు. అలా కొంతమంది ఆర్టిస్టులకు ఇస్తారు ఇప్పుడు నా అకేషన్ లో. చిత్రించడం తప్పితే ఫోటో తీయకూడదు. చాలా గుళ్ళలో కూడా ఉంటుంది కదా ఫోటోలు వాడొద్దు అని. మరి గుడి పెట్టి దాంట్లో వీళ్ళు కూర్చొని లైవ్ టెలికాస్ట్, ఇది ఏం విధానం నాకు అర్థం కాదు. ఇది అలాగే రాముడిని, మోదీ గారిని, లేకపోతే రాముడిని మరెవరన్నా నాయకుడిని కలిసి ఫ్లెక్సీలు పెట్టడం, ఈ విధానం అనేది చాలా ఘోరమైనటువంటి విధానం. ఇది లేదు, ఇది మీరు తయారు చేయడం అనేది మతానికి మీరు చేస్తున్న అపచారంగాను, మతం పట్ల మీరు పాల్పడుతున్నటువంటి ఒక తప్పుడు విధానంగాను చెప్పగలుగుతాం. ఇది మతోన్మాదం తప్పితే మరేమి కాదు. ఇది రాజకీయాలను అర్జెంట్ గా మొత్తం ఖాళీ చేయాలి. మతోన్మాదులు మతాన్ని యూజ్ చేసుకోవడం రాజకీయాలు మానేయాలని మనం స్పష్టంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైనా చెప్పాల్సిన మాట అది. ఇక్కడ మతోన్మాదం అంటే మెజారిటీ మతోన్మాదం మీదనే మాట్లాడతారు, మీకు మైనార్టీలు కనిపిస్తలేరా, మైనార్టీ మతోన్మాదం అసలు కనిపిస్తలేరా అనే ఆర్గ్యుమెంట్స్ మేధావుల మీద, యాక్టివిస్టుల మీద చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్న కాలం ఇది. వాస్తవంగా మెజారిటీ మైనార్టీ మతోన్మాదాలు ఒకదానికొకటి ఆజ్యం పోసుకునే కాదా, సపోర్ట్ చేసుకునేవి కాదా, దాని పట్ల మేధావులు గాని, సమాజం గాని ఎందుకు అంత కఠినంగా ఉండట్లేదు, అంత స్పష్టంగా ఉండట్లేదు అనే విమర్శ ఉంది. దాన్ని ఎట్లా మతోన్మాదం మీద పోరాడుతున్నాం అనుకునేటువంటి యాక్టివిస్టుల యొక్క, మేధావుల యొక్క అవివేకం వల్ల, తెలివి తక్కువతనం వల్లే ఇలాంటి మాటలు వస్తున్నాయి తప్పితే మీరు చెప్పిన విమర్శ నేను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అది న్యాయమైన విమర్శ. మెజారిటీ మైనారిటీ మతోన్మాదాలు చూడడం చాలా తప్పు అని చరిత్ర విస్పష్టంగా నిరూపించిన తర్వాత భారతదేశాన్ని మైనారిటీ మతోన్మాదం 2 నిట్టనిలుగా చేల్చగలిగింది. 1947 నాటికి భారత ఉపఖండంలో, బ్రిటిష్ ఇండియాలో ముస్లింస్ మైనారిటీ తప్పితే మెజారిటీ కాదు. వాళ్ళు వేరే రాజ్యాన్ని డిమాండ్ చేసి మత కులాలను సృష్టించి పెద్ద జాతీయోద్యమాన్ని నిశ్చేష్టపరిచి సామ్రాజ్యవాదులతో కుమ్మక్కై ఓ రాజ్యాన్ని సృష్టించగలిగారు. 20 లక్షల మంది జనం చచ్చిపోయారు. 1 కోటి మంది జనం అటు నుంచి జస్ట్ 20-30 కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేయడానికి నానా బాధలు పడి, తెగిపోయినటువంటి చేతులు కాళ్ళతో ముక్కు తెగిపోయి, లేకపోతే తిండి లేక, నిద్ర లేక, నీళ్లు లేక, మురికి నీళ్లు తాగుతూ పసిబిడ్డలు ఎత్తుకుని చేతులు కాళ్ళు తెగిపోయి నానా బాధలు పడి ప్రాణాలు అరచేతులు పట్టుకుని ఇటు నుంచి ముస్లింస్ అటు నుంచి హిందువులు ఇటు వచ్చారు. మహా విషాదం. బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు 30 లక్షల మంది జనం చచ్చిపోయారు. ఇదంతా మతోన్మాదం చేసిన నష్టం. ఇది చేయడానికి కారణం ఆ రోజు ఉన్నది ప్రధానంగా పనిచేసింది అయితే ఖచ్చితంగా మైనారిటీ మతోన్మాదం. మైనారిటీ మతోన్మాదం దాని అంటే ముస్లిం మతోన్మాదం, అది ప్రధాన శక్తి.
మీరు ఇంకో అంటే మతోన్మాదం, మైనారిటీ మతోన్మాదం ఇంత నష్టం కలగజేస్తుందో తెలిసిన తర్వాత కూడా మెజారిటీ మతోన్మాదం చాలా డేంజర్, మైనారిటీ మతోన్మాదం ఏం చేస్తుంది, పెద్ద ఏం చేయదు అనే తెలివి తక్కువ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, అసలు భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద లెవెల్కి చేరడానికి కారణం షాబానా వివాదం కారణం. షాబానా వివాదం ఏంది? షాబానా వివాదం ఒకసారి చెప్పండి. షాబానా వివాదం రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నటువంటి రోజుల్లో ఓ కోర్టు ముస్లిం మహిళకి, ముస్లిం మహిళ ఆవిడ భరణం గురించి కోర్టు పోయింది. భరణం గురించి కోర్టు ఆవిడ గ్రాంట్ చేసింది భరణం. ముస్లిం మతోన్మాదులు రోడ్డు మీదకి వచ్చి ఇది మా షరియాలో మీరు వేలు పెట్టడమే, ఆవిడకి భరణం పొందే హక్కే లేదు అని చేత ఇది తప్పుడు తీర్పు అని గొడవ చేశారు. బీదవాదులు, సెక్యులర్వాదులు ఆ టైంలో సైలెంట్ ఉండిపోయారు. ఈ రాజీవ్ గాంధీ ఇక్కడ ఏదో కొంపలు మునిగిపోతే ముస్లిం ఓట్లని మనం పొందొచ్చు అనేటువంటి తెలివి తక్కువ ఆలోచన చేసి ఆయన ఒక ఆర్డినెన్స్ జారీ చేసి కోర్టు తీర్పుని నల్లిఫై చేశాడు. నల్లిఫై చేసి ఇప్పుడు ఆవిడకి భర్త ఇవ్వాల్సి మళ్ళీ మరణం. దాని గురించి ఆవిడ ఎవరిదో బంధువు దగ్గరికి పోవాలి, లేకపోతే ఇంకేదో కోర్టు దగ్గర వక్ఫ్ బోర్డు దగ్గరికి పోవాలి, గడపలేదు చిత్రమైనటువంటి పెట్టి ఆవిడకి దిక్కు లేకుండా చేశాడు ముస్లిం ఆవిడకి. దానివల్ల ముస్లింస్ మతోన్మాదులు రోడ్డు మీకు తెచ్చిన వాళ్ళు చల్లారు. కానీ హిందూ మతోన్మాదం ఈ ఒక్క కార్డుని జనంలోకి ఎంత తీవ్రంగా తీసుకుపోయిందంటే చూడండి, ముస్లిం మతోన్మాదులు అలా వచ్చి గొడవ చేయంగానే ఆర్డినెన్స్ జారీ చేశాడు. హిందువులు అయితే ఏ దిక్కు లేదు అంటే ముస్లింలు సంకనెక్కించుకు తిరుగుతారు, ఈ దేశం హిందువులదా ముస్లిందా ఏమిటిది అని వాళ్ళు ప్రాపగాండ చేసుకుంటూ వచ్చారు. ఆ రోజు ముస్లిం మతోన్మాదం ఈ పని చేయడం మనం అడ్డుకోగలుగుంటే, దీనికి అసలు ఒక హిందూకి షాబానుకి ఆవిడ భర్త డబ్బు ఇచ్చినా, ఆ 200, 300 ఆయన ఇచ్చినా, ఇంకోళ్ళు ఇచ్చినా మనకు వచ్చిన నష్టం లాభం ఒక హిందూకి ఏమీ లేదు. కానీ దీన్ని హిందూ తన మతం అయితే ఏదైనా చేసేస్తారు, వాళ్ళ మతం అయితే కాదు అనే ఆర్గ్యుమెంట్ వెళ్ళిపోయింది. దానివల్ల ఇది గ్రో కావడం మొదలుపెట్టింది. ఇది చాలా తీవ్రమైన సమస్య. ఇట్లా మైనారిటీ మతోన్మాదం అనేది ఒక ట్రిగరింగ్ పాయింట్ కింద. ఇప్పుడు ఎలా ఉంటుంది, చిన్న అగ్గిపుల్ల ఇక్కడంతా ల్యాండ్ మైన్ ఉందనుకోండి, ఇలా వేస్తే పేలిపోదు. అగ్గిపుల్ల చిన్నదే కాకుండా తెలివితో ఆర్గ్యుమెంట్ అది. ఇట్లాగా మెజారిటీ మతోన్మాదాన్ని పెంచడానికి చిన్న చిన్న ఇష్యూస్ పెద్దగా ఉపయోగపడుతున్నాయి. ఎవడో స్టేట్మెంట్ ఇస్తాడు, మనం చూశాను నేను వీడియోలో, మోడీని చెప్పి తీసుకురండి తల, మీకు దమ్ముంటే నేను డబ్బులు ఇస్తాను కూడా మాట్లాడుతున్నాడు, తల తిరిగిన వేదవాడు, వాడిని తీసుకెళ్లి FIRS జైల్లో పడారు. కానీ ఒక్క స్టేట్మెంట్ లక్షల మందిని, అరే వీళ్ళు ఉన్నది అంతా కలిపి 11%, 12% ఉన్నాం, 14% ఉన్నారు, వీళ్ళు ప్రధానమంత్రి చంపాము, హోమ్ మినిస్టర్ చంపామని చెప్తారు, తలరకమని చెప్తున్నాడు, ఎంత ధైర్యం వీడికి అనే మాట వచ్చేస్తుంది. వీడు నిజంగా ఎవరిని చంపలేడు, అంటే రోడ్ నుంచి బయటకు వెళ్ళలేడు, వాడు ఎవరిని చెమదే పడగొట్టాడు మతోన్మాది. కానీ వీడియో కొన్ని లక్షల మంది హిందూ మతోన్మాది పెట్టేస్తుంది. మనం ఏంటంటే దాన్ని ఇమీడియట్ ఖండించాలి. ఆ పని మనం చేయడంలో వెనకబడి చాలా మంది మీద అదంత నష్టమే లేదు. అందుకని తెలివి తక్కువగా ముస్లిం లీగ్ అనేటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడం చాలా కాలం పాటు. అంటే హిందూ మతోన్మాదులు కూడా ఆ రకమైనటువంటి దాన్ని ఏమంటే కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ అనేది గతంలో కనపరిచారు. అది ఇప్పుడు నష్టం కలగజేస్తుంది. దాని పట్ల సీరియస్ గా ఉండాలి. హిందూ ముస్లిం మతోన్మాదాలు రెండు ప్రమాదమే, రెండు దేశాన్ని అపరిమితమైన నష్టం కలగజేస్తాయి. ఒకదాని పరస్పరం ప్రభావితం చేసుకుంటారు. మీరు ఇందాక ఆశ్చర్యమైన మాట చెప్పారు, వీళ్ళిద్దరి మధ్య ఒక మైత్రి ఉందని. అది ఎందుకు చెప్పారు కానీ చరిత్రలో పదే నిరూపణ జరిగింది. వాస్తవమైనది. ద్విజాతి సిద్ధాంతం బీజేపీ బీటింగ్ ఎంఐఎం అని ప్రతిసారి వదిలిపెట్టింది. కామెంట్ వినిపిస్తా ఉంటది. ద్విజాతి సిద్ధాంతాన్ని చిన్న ద్విజాతి సిద్ధాంతం అంటే తెలుసు కదా, తెలుసు. హిందువులు ఒక జాతి, ముస్లింలు. ఈ తీర్మానం ఆయన ప్రవేశపెట్టి ఈ మాట బయటికి చెప్పంగానే దాన్ని బలపరిచిన ఎవడు? సావర్కర్ బలపరిచాడు. నేను ఒప్పుకుంటాను, నిజమే, మేము ఒక జాతి, మీరు ఒక జాతి, వాళ్ళ మధ్య ఐక్యత. హిందువులు ఒక జాతి, ముస్లింలు ఒక జాతి వాళ్ళే చెప్పుకుంటారు. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళ గాంధీను గఫర్ ఖాన్ వాళ్ళు వ్యతిరేకించారు. ఇంకో చిన్న ఆశ్చర్యకరమైన డెవలప్మెంట్ చెప్తుంది ఏంటో, సావర్కర్ ఎగ్జాక్ట్ గా మనకు మత విశ్వాసం కాదు, కొంత అగ్నోస్టిక్. జిన్నా అయితే అసలు అతని మీద విమర్శ, పోరుకు తింటాడు, లేకపోతే ఇంకా రకరకాల పని చేస్తాడు, ఉర్దూ మాట్లాడమే రాదు, అసలు ఇప్పుడు జీవితంలో నమాజ్ చేసినాడు కదా, ఒక పార్సీ అమ్మాయిని పెళ్లి చేస్తున్నాడు ప్రేమించిపోయి. అని చేత మతం లేడం, అందరూ మతం చేసుకుంటే ఇతను బయటకి సెక్రటరీ అయ్యాడు. నమాజ్ చేసుకుంటుంటే ఇతను బహిరంగ సభ ఇంగ్లీష్ లో మాట్లాడాడు, అతను ఉర్దూ రాదు. తర్వాత ఏదో యాక్షన్ చేశాడు. అయితే వీళ్ళు మతాన్ని నమ్మనటువంటి వాళ్ళు మతోన్మాదాన్ని జానికి ఎక్కించారు. కానీ మత విశ్వాసాలకి పూర్తిగా నేను హిందువుని, నేను ముస్లింని అని చెప్పే గాంధీ గఫార్ ఖాన్ తమ జీవితాలను అర్పించారు మతోన్మాదాన్ని వ్యతిరేకంగా పడడం. మతస్థుల యొక్క పాత్ర చెప్తున్నాను నేను, చాలా ముఖ్యమైన విషయం అది. అలాగే ఇప్పుడు ఈ సావర్కర్ ఈ విధంగా మేమిద్దరం ఏదైనా చెప్పాను. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తారు. లాహోర్ లో ద్విజాతి సిద్ధాంతానికి సంబంధించినటువంటి తీర్మానం జరిగింది. దీన్ని పాకిస్తాన్ తీర్మానం అంటారు. పాకిస్తాన్ పదం దాంట్లో లేదు. హిందువులు ముస్లిం వేరు జాతులు అనేటువంటి దరిద్ర తీర్మానం. లాహోర్ లో మనకి సంపూర్ణ స్వరాజ్య తీర్మానం జరిగింది. మన గొప్ప చరిత్ర ఉంది, మన భారతీయులు మర్చిపోయినది రావి నదీ తీరంలో. కానీ ఈ 1940లో ఈ యొక్క ద్విజాతి సిద్ధాంతం ఆమోదించిన తర్వాత, పాకిస్తాన్ 47లో వచ్చిన తర్వాత అక్కడ దేశ పాలకులు అక్కడ ఒక దరిద్రపు స్ట్రక్చర్ ని, ఒక టవర్ ని కట్టారు.
దాని పేరు ఏంటంటే పాకిస్తాన్ టవర్ అని పేరు పెట్టారు. ఇప్పటికే టవర్ అక్కడ ఉంది. దాని పాకిస్తాన్ అదే గొప్పగా ఉండదు, మీరు బ్రౌజ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ద్విజా సిద్ధాంతం ఆమోదించారు. భారతదేశంలో ఏ ప్రధానమంత్రి, నెహ్రూ గాని, లేకపోతే మన లాల్ బహదూర్ శాస్త్రి గాని, ఇందిరాగాంధీ గాని, వీళ్ళెవరు కూడా ఆ పాకిస్తాన్ ఎప్పుడైనా వెళ్ళా, చాలా రేరుగా వెళ్ళారు అనుకోండి, ఆ లాహోర్ దగ్గరికి వెళ్ళాడు ఉండేది. కానీ భారతదేశంలో ఆ లాహోర్ టవర్ దగ్గరికి, పాకిస్తాన్ టవర్ దగ్గరికి పోయి సంతకం పెట్టిన ప్రధానమంత్రి ఒక ఆయన ఉన్నాడు, దాన్ని గౌరవిస్తూ. ఎవరండి? అటల్ బిహారీ వాజ్పేయి. నువ్వు ఆ సంతకం పెట్టావంటే హిందువులు, ముస్లింలు వేరే వేరే జాతులు నువ్వు ఒప్పుకున్నట్టు, భారతదేశ విభజన న్యాయమైందని నువ్వు ఒప్పుకున్నట్టు. మరి నువ్వు వేరే జాతి, నేను వేరే జాతి, మన ఇద్దరికి వేరే వేరే దేశాలు కావాలని ఒప్పుకున్నట్టు. ఈ పని నెహ్రూ చేయలేదు, ఇందిరాగాంధీ చేయలేదు, రాజీవ్ గాంధీ చేయలేదు, అటల్ బిహారీ వాజ్పేయి ఎందుకు చేశాడంటే నీ సిద్ధాంతం వాడి సిద్ధాంతం ఒకటే దగ్గర. ఇది చాలా అవమానకరం. నేను చాలా సభల్లో చెప్పాను, ఏదో ఒక రోజుకి భారత ఉపఖండంలో మతోన్మాదాలను ఓడించి లాహోర్ టవర్ ని కూల్చేస్తాం మేము. ఎందుకంటే నువ్వు నేను వేరే వేరే జాతులు చెప్తాను, మేము అంగీకరించే సిద్ధాంతం ఇది మతోన్మాదానికి గుర్తుంది. వి విల్ డిమాలిష్ దట్. దాన్ని ఉండడం, ఈ మతం పేరు మీద రాజ్యాలు పెట్టడం, మతం పేరు మీద ఇది ఏర్పరచడం తప్పు. ఇది మన యాటిట్యూడ్ ఈ విధంగా ఉండాలి. కానీ హిందూ ముస్లిం మతోన్మాదాలు పరస్పరం ఎప్పుడు ఈ ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉన్నాయి. అలాగే మీరు చెప్పింది రాజకీయ వ్యూహంలో భాగమా లేకపోతే కలిసి చేశారా, అది మనం చేస్తే మన మీద, మీ మీద, నా మీద డిఫర్మేషన్ కేసులు పెట్టి మీరు నిరూపించండి, మేము చేసే ఉంటాడు, గొడవ అంతా మనకెందుకు. కానీ పబ్లిక్ లో ఉన్నది ఎవరి జడ్జిమెంట్ వాడు చేసుకుంటాడు. ఎక్కడెక్కడ బీజేపీ ఓడిపోయినా సరే నువ్వు ముస్లిం మతం పేరు మీద సంఘటన పరిస్తే విశాల ప్రజానీకల్లో ఐక్యం కానివ్వకుండా నేను ముస్లింలకే ఓట్లు వేయాలి, ముస్లింల బట్టల దగ్గర ఉండాలి, ముస్లిం రాజకీయ పార్టీకి ఓట్లు వేయాలని వాడు అనుకుంటాడు. వీడు కూడా దాన్ని ఇమిడియేట్ చేసుకుంటే అవే విషయాలు వీడు కూడా హిందూ పార్టీకి, హిందూ, అది ఇద్దరిది ఒకటే రాగం. అది మేమేం చెప్తున్నాం, ముస్లింలుగా ఆలోచించడం మానేసి విశాల ప్రజానీకంతో కలవండి, పార్టీలోకి రండి, కాంగ్రెస్ పార్టీలకు, కమ్యూనిస్ట్ పార్టీలకు, సెక్యులర్ పార్టీలకు, రకరకాల పార్టీలో మీరు వచ్చి మీరు శుభ్రంగా పార్టిసిపేట్ చేసి మీరు దాంట్లో ఉండాలి. తప్పితే మీకంటూ ప్రత్యేకమైన పార్టీ కావాలని మీరు కోరుకుంటే హిందువులు వేరే పార్టీ కావాలని ఆర్గ్యుమెంట్ వాడు అక్కడ అవుతాం. అంచేత అసలు ఒక ముస్లింల కంటూ ఒక ప్రత్యేక పార్టీ ఉండాలంటే ఆర్గ్యుమెంట్ తప్పు ఉంటుంది. అది మనం చెప్పండి అసలు ఆ విషయాన్ని కట్టి. నేను చెప్తున్నాను ఆ విషయం, మేము మామాటలు అక్కడ చెప్తాం. రాజకీయాలు అవసరం లేదు, నమాజ్ చేసుకో, లేకపోతే నీ మసీదులో నువ్వు ఉండు. ఆయన కూడా గుడిలో పూజ చేసుకుంటాడు, ఆయన గురుద్వారాలో గురు గ్రంథ సాహిబ్ చదువుకుంటాడు. ఇది అక్కడ పరిమితం కావాలి. మీరు రోడ్ల మీదకి వచ్చి రాజకీయ పార్టీలు పెట్టుకుంటాము, ఇన్స్టిట్యూట్స్ పెట్టి చదువు చెప్తాము, లేదా ఇంకోటి చేస్తామంటే దయవుంచి దీన్ని ఈ ప్రచార రంగాల నుంచి పరిమితమై ఒక వ్యక్తిగత విశ్వాసంగానే మతం ఉండాలని మేము స్పష్టంగా కోరుకుంటున్నాం. అంతకు దాటి భిన్నంగా ఏ చర్య అయినా సరే ఆమోదన యోగ్యం కాదు. అట్లనే ఈ మధ్య కాలంలో సినిమాల్లోకి ఉన్మాదం ఇది బాగా కనిపిస్తుంది. అసలు 2016-17 నుంచి మొదలు పెట్టుకుంటే 24 వరకు చాలా సినిమాలు ఉన్మాదాన్ని పెంచి పోషించేవి, ఉద్రేకాన్ని పెంచి పోషించేవి, అనవసరమైన ఒక ఏమంటారు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే సినిమాలు విపరీతంగా వస్తున్నాయి. అంటే మన జీవితంలో భాగం, మన జీవితము, మన సమాజము మొత్తం కూడా మతోన్మాదపు వైపుకి, రిగ్రెసివ్ ఐడియాలజీ వైపు వెళ్ళిపోతున్నారు కాబట్టి సినిమాలు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఒకప్పుడు చాలా గొప్ప కాంపోజిట్ కల్చర్ అంటాం మనం దాన్ని. ఆ కల్చర్ లో చాలా అద్భుతమైన సినిమాలు వచ్చినాయి. నేను రఫీ గారి పాట ఉంది, తూ హిందూ బనేగా నా ముసల్మాన్ బనేగా ఇన్సాన్కి ఔలాదే ఇన్సాన్ బనేగా. నువ్వు హిందూ అవ్వవు, ముస్లిం అవ్వవు, నువ్వు మనిషి కొడుకు కాబట్టి మనిషి అవుతావు అని ఒకటి పాడతాడు. అలాంటి పాట ఇప్పుడు ఎవడన్నా సాహిర్ లుధియానా అనే మహాకవి రాశాడు పాట. అలాంటి పాట మీరు పెట్టి నువ్వు హిందూ కాదు ముస్లిం కాదంటే ఒప్పుకుంటారండి అసలు? ఇప్పుడు హిందూ మతానికి యాంటీ హిందూ, ఇప్పుడు హిందూగా యాంటీ ముస్లిం అని ఇద్దరు కూడా గొడవ చేస్తారు. ఆ రోజుల్లో అటువంటి పాటలు వచ్చినాయి, అటువంటి సినిమాలు వచ్చినాయి, అటువంటి డిస్కషన్స్ వచ్చినాయి, అటువంటి అనేక మొఘలైజం అనేది మనకు షోలే వచ్చేదాకా బిగ్గెస్ట్ గ్రాసర్. అంత డబ్బు ఏ సినిమాకి రాలేదు, అన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చినాయి దానికి. 13-14 ఏళ్ళు ఆసిఫ్ అనేటువంటి ఆయన తీశాడు. అలాగే మొఘలైజం అప్పటికి 3-4 సార్లు తీశారు. మన తెలుగులో అనార్కలిని తీశారు, అనార్కలి కూడా 2-3 సార్లు తీశారు. హిందీలో కూడా ఒక అనార్కలి తీశారు మొఘలైజం కంటే ముందే. ఎన్టీ రామారావు అక్బర్ సలీం అనార్కలి అయితే మళ్ళీ తను తీశాడు. ఇప్పుడు తీస్తే కనుక వాళ్ళ కథలు తప్పితే మన కథలు లేవారు, అలా తయారయ్యారు. అలాగే ఒక హీరో హిందూ, ఒక హీరో ముస్లిం కింద ఉన్నటువంటి సినిమాలు గతంలో క్రిస్టియన్ కింద ఉన్నవి. నేను ఒక సినిమాలో ఒక సీన్ చూశాను, దొండగులు దాడి చేస్తే కత్తులు పెట్టి పొడి చేస్తారు హిందీ సినిమాలు. వీళ్ళిద్దరు బతికే ఉంటారు, హీరోలు ఇద్దరు ఉంటారు. ఆ తర్వాత చూసుకుంటే ఈయన దగ్గర గీతాను ఇద్దరు ఖురాన్ ఉంటాయి. వాళ్ళు పొడిచినప్పుడు ఇవి అడ్డం ఉన్నాయి, అవి కూర్చుకుంటారు. ఈ గీతాన్ని కాపాడింది, ఈ ఖురాన్ కాపాడింది అని చెప్పుకుంటారు. అంటే ఇది ఒక హీరో ముస్లిం గా ఉండడం, లేదా అమితాబ్ బచ్చన్ హిందువులు, లేకపోతే క్రిస్టియన్. మెయిన్ క్యారెక్టర్ అమర్ అక్బర్ ఆంధ్రలో ఆయన క్రిస్టియన్, ఆంటోనీ.
అమరమైనటువంటి వాడు ఆయన పెద్ద హీరో అమితాబ్ బచ్చన్. ఒక హీరో క్రిస్టియన్, ఒక హీరో హిందూ, ఒక హీరో ముస్లిం. అమర్ అక్బర్ ఆంథోనీ, రామ్ రాబర్ట్ రహీం, శంకర్ సలీం సైమన్. ఎన్ని సినిమాలు తీశాడు. బాలకృష్ణ హరికృష్ణ ఉన్నటువంటి ఎర్లీ డేస్ లో ఎన్టీ రామారావు స్వయంగా తీసినటువంటి బ్లాక్ అండ్ వైట్ మూవీ పేరు రామ్ రహీం. దాంట్లో హరికృష్ణ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడానికి తీశాడు. ఒక ఆయన ముస్లిం, ఒక ఆయన హిందూ. తీయగలుగుతారు ఇప్పుడు అలాంటి సినిమా మీరు? అంటే సినిమా గొప్పదని చెప్పట్లేదు, మనం ఒక ముస్లిం హీరోగా యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉన్నాం, ఒక దళితుని యాక్సెప్ట్ చేయడానికి రెడీ వెళ్ళామని ఇప్పటికే తేలిపోయింది మనకి. ఒక ముస్లిం యాక్సెప్ట్ చేయడానికి గతంలో ఉన్నాం, ఇవాళ మనం వెనక్కి వెళ్ళిపోయాం ఆ విషయంలో. ఇవాళ హిందూ కథ చెప్పాలి అది, లేదా బాహుబలి మరొకటి అయి ఉండాలి. మనకి పాత దాన్ని ఏమంటారు, ఒకప్పుడు అల్లావుద్దీన్ అద్భుత దీపం, అలీబాబా 40 దొంగలు, అన్ని భాషల్లో వచ్చినాయి నిబద్ధంగా ఆడేసిన సినిమాలు ఇవన్నీ కూడా. అది దాన్ని ఫోక్ కథ కింద, జానపద కథ కింద చూసాం కానీ హిందూ కథ ముస్లిం కథ మనం చూడలేదు. ఇవాళ ఖచ్చితంగా చూస్తాం. ఇవాళ అలాంటి సినిమాలు రావట్లేదు, అసలు చరిత్రను ఏ సినిమాలు రానివ్వట్లేదు. మొత్తం మనం అన్ని చోట్ల విస్తరించింది. దేశభక్తి గురించి మీరు చూపించాలనుకోండి, గతంలో గాంధీ గురించి, నెహ్రూ గురించి, జాతీయోద్యమం గురించి ప్రస్తావనలు ఉండేవి. ఏది గాంధీ మీద ఎన్ని సినిమాల పాటలు ఉన్నాయి మీకు. ఇంకా దేశానికి స్వతంత్రం 43లో దూర్ హటో దూర్ హటో దూర్ హటో దినవాళ్ళు హిందుస్థాన్ హమారా హై అని హిందువులు, ముస్లింలు, సిక్కులు అందరూ కలిసి పాడేటువంటి ఒక పాట 43 కిస్మత్ అన్న సినిమాలో ఉంటుంది. ఇంకా మన దగ్గర అయితే చెప్పలేనని పాటలు, అసలు గాంధీ పుట్టిన దేశమా ఇది అనేటువంటి పాట కానీ అనేక జాతీయోద్యమాన్ని ప్రస్తావించాయి. ఇవాళ మీ దేశం అంటే సైనికులను, సైన్యం, బార్డర్, వాళ్ళ త్యాగం, ఆ తర్వాత ఇంకో రకరకాల విషయాలు తప్పితే అసలు హిందువులు, ముస్లింలు కలిపి ఉన్నటువంటి లేకపోతే అందరికి సంబంధించిన ఆస్తి అయినటువంటి జాతీయోద్యమాన్ని కానీ మరో దాన్ని కానీ ప్రస్తావించడం మానేసాం మనం. అన్ని రంగాల్ని ప్రక్షాళన చేసినట్టు సినిమా రంగాలు కూడా ప్రక్షాళన జరగాలి. దాంట్లో కూడా మళ్ళీ హిందువులు, ముస్లింలు కలిసేటువంటి ఒక స్వర్ణయుగం ఏదైతే ఉన్నదో, మొగలాయిజం సినిమాలు లాంటి సినిమాలు, లేకపోతే అందరూ కలిసి మాట్లాడుకోగలిగినటువంటి ఒకళ్ళు హీరో, ఒక హీరో హిందూ గాను ముస్లిం గాను ఉండేటువంటి, ఈవెన్ హీరో హీరోయిన్స్ వేరేగా ఉంటుంది, ముస్లిం కూడా హీరోగా ఉండేటువంటి ఇలాంటి చాలా కథలు తీసాం. మనం కూడా అట్లాంటి సినిమాలు మళ్ళీ తీసేటువంటి ఆ రోజు మన కమ్యూనలైజ్ కావడం వల్ల రావటం లేదు. అలాంటి రావాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. రైట్, ప్రజలారా విన్నారు కదా, మతానికి మతోన్మాదానికి మధ్య గీతనే కాదు, మతం వేరు మతోన్మాదం వేరు, మతం పాలైతే మతోన్మాదం విషం అని చెప్పేసి చాలా స్పష్టంగా రమణమూర్తి గారు చాలా అంశాలను చెప్పారు. ఏ మతమైనా, ఆ పురాణాలైనా, ఖురాన్ అయినా, లేదు క్రిస్టియానిటీ అయినా, ప్రపంచానికి అనేక మంచిని ఇచ్చింది. ఆ మంచిని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి మతంలోనూ కొన్ని విడగొట్టుకోవాల్సినవి, వదిలించుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. వాటిని వదిలించుకుంటూ ముందుకెళ్ళాలి అనే అంశాలు, చాలా అంశాలు చెప్పారు. చాలా అంశాల మీద ఒక ఆర్గ్యుమెంట్ అయితే మన ముందు పెంచారు. మరి ఆర్గ్యుమెంట్ పైన తప్పకుండా మీ కామెంట్ ఏందో కూడా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ టైమ్.